శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 35వ అధ్యాయం. మేము శరభేశ్వర శాస్త్రి నుండి సెలవు పుచ్చుకొని మా ప్రయాణం కొనసాగించాము. శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణే ఇహలోక పరలోక సాధనమని తలిచాము. మేము కొంత దూరం ప్రయాణం చేయనప్పటికీ మాకొక ఆశ్రమ ప్రాంతము గోచరించెను. ఆ ఆశ్రమం నందు సిద్ధుడనే మహర్షి ఒకడుండెను. అతడు పూర్తి వైరాగ్యవంతుడు, కౌపీనధారి అయి ఉండును. ఆశ్రమం వాకిట నిల్చొని ఉండిన ఇద్దరు శిష్యులు శంకరభట్టు, ధర్మగుప్తుడని వారలు మీరేనా అని ప్రశ్నించారు. మేము అవునని సమాధానం ఇచ్చాము. మమ్మలను అతడు లోనికి కొనిపోయాను. లోపల తారాదేవి విగ్రహం ఉండెను. ఆ సిద్ధుడు తారాదేవి ఉపాసకుడని అర్థమైంది. మధ్యాహ్న సమయం ఆయను. పూజానంతరం భజన కావింపబడెను. ఆ తదుపరి మాకు సమృద్ధి అయిన భోజనం ఇయ్యబడెను. ఆ సిద్ధుడు, నాయన్లారా, మీరు వచ్చుచున్న విషయంను శ్రీపాదుల వారు మాకు తెలియచేసిరి. మహాగురువుల ఆదేశానుసారమే మీకు ఆతిథ్యం ఇయ్యబడినది. నేను తారాదేవి ఉపాసకుడను. సర్వదా మోక్షం ప్రసాదించినది, తరింపచేయునది అవుట వలన ఈ మహాతల్లిని తారా అని వ్యవహరించెదరు. అనాయాసంగానే వాక్శక్తిని ప్రసాదించుట వలనను భయంకరమైన విపత్తుల నుండి తన భక్తులను రక్షించినది కావునను ఈమెను నీల సరస్వతి అని కూడా వ్యవహరించెదరు. ముగ్గురు హయగ్రీవులు కలరు. ఒకరు విష్ణుమూర్తి అవతారము, మరి ఒకరు మహర్షి. ఒకానొక రాక్షసుడు హయగ్రీవుడని వ్యవహరింపబడేడు వాడు. హయగ్రీవుడను రాక్షసుని వధించు నిమిత్తము ఈమె నీల విగ్రహ రూపిణి అయినది. ఈ దేవి ఉపాసనం వల్ల సామాన్యుడు కూడా బృహస్పతితో సమానమైన విద్వాంసుడు కాగలడు. భరతవర్షం నందు మొట్టమొదటిసారిగా తారోపాసన చేసిన వాడు వశిష్ఠ మహర్షి. ఈమెను వశిష్ఠారాధిత తారాదేవి అని కూడా పిలిచెదరు. నేను తారోపాసన చేయుచున్నను. నాకు ఏనాడు తారాదేవి దర్శనం కాలేదు. నేను మిథిల దేశం నందలి మహిషి అను గ్రామంన ఉగ్రతారా సిద్ధపీఠమును దర్శించి తిని. అచ్చట తార, ఏకజట, నీల సరస్వతి అను త్రిమూర్తులు ఏకస్థానంలో కలరు. మధ్యస్థానంలో పెద్ద విగ్రహంను, రెండు వైపులా రెండు చిన్న విగ్రహములు కలవు. అక్కడనే ఉపాసన చేసి వశిష్ఠ మహర్షి తారోపాసన సిద్ధిని పొందినాడని పెద్దలు చెప్పెదరు. నేను ఉగ్రతారామాతను దర్శించి బయటకు వచ్చేసరికి ముద్దుల మూటగట్టు బాలికా రూపమును గాంచి తిని. ఆమె అందెల రవలి చాలా వినసొంపుగా నుండెను. ఆ బాలిక నడుచుచున్నప్పుడు ఆమె అందెల రవలి నా హృదయం నందు ప్రతిధ్వనించుచుండెను. ఆ బాలిక, నాయనా, నీవు ఎక్కడెక్కడో తిరుగుచున్నావు. బహుశా నా గురించియే నీవు లోకమంతటా గాలించుచున్నట్లు తోచుచున్నది. ఇది వాస్తవమేనా అని నన్ను ప్రశ్నించినది. నేను బిత్తరపోయి తిని, ఈమెయేనా ఉగ్రతారాదేవి, లేదా ఎవరైనా పిచ్చి బాలిక ఈ రకంగా పలుకుచున్నదా? తారా భగవతి శవరూప శివునిపై ప్రత్యాలీడ ముద్రలో ఆసీనమై ఉంటుంది. నీలవర్ణంలో త్రినేత్రములతో, చేతిలో కత్తెర, కపాలము, కమలము, ఖడ్గములను ధరించి ఉంటుంది. వ్యాఘ్ర చర్మము ధరిస్తుంది. ముండమాలను ధరిస్తుంది. భోగ మోక్ష ప్రదాయిని అయిన ఆ దేవి యొక్క వాస్తవ రూపం ఇది. కాని నేను చూచు రూపము 12-13 సంవత్సరముల మించని వయస్సు గల ముగ్ధ మోహనమైన బాలికా రూపము. నేను బిత్తరపోయి తిని సమాధానం చెప్పలేకపోయి తిని. ఇంతలోనే ఆ బాలిక తన వర్చస్సును పెంచుకున్నది. ఆమె శరీరం నుండి సర్వ కణములను తేజోభరితం కాజొచ్చెను. శరీర వర్ణము బాలుని రూపం పొందినది. ఆ శరీరం యొక్క రంగు బంగారు రంగు. ఆ బాలుని నేత్రములు యోగి నేత్రముల వలె ప్రశాంతములను, కరుణ, జాలి వంటి దివ్య గుణములను కలవిగాను ఉండెను. ఆ బాలునికి 2 కాళ్లకును అందెలు కలవు. అయ్యా, నా కాలి అందెలు బిగుతుగా ఉన్నవి, విప్పగలవా అని నన్ను అడిగాను. నేను అట్లే అంటిని. ఈ 2 అందెలను నీ వద్ద ఉంచుకొనుము. ఆ అందెలకు జీవశక్తి కలదు. నీవు ఎచ్చటికి వెళ్ళగలవో, ఏమి తినవలెను, ఎవరితో మాట్లాడవలెను అన్నీయును అవియే నిర్ణయించును. ఈ విధముగా చెప్పి ఆ బాలుడు అంతర్ధానమయ్యను. నేను కాళీఘట్టమునకు పోయి తిని, కాళీమాతను దర్శించి దక్షిణమునకు పోయి తిని, పూరి మహాక్షేత్రము దర్శించి తిని, ఇంకను దక్షిణమునకు పోయి సింహాచల క్షేత్రమునకు పోయి తిని, అదృష్టవశమున పాదగయా క్షేత్రమైన శ్రీ పీఠికాపురమునకు వచ్చి తిని, శ్రీ కుక్కుటేశ్వరుని దర్శించి తిని. నేను స్వయంభూదత్తుని దర్శించి తిని. స్వయంభూదత్తుని విగ్రహం ఉన్న చోట ఒక పుట్ట ఉండెను. ఆ పుట్టలో ఒక దేవతా సర్పం నివసించుచుండెను. నేను దత్తుని దర్శించిన తదుపరి ఆ దేవతా సర్పం దర్శనమిచ్చినది. ఆ సర్ప దర్శనం మాత్రమున నాలోని కుండలిని విజృంభించసాగెను. నా శరీరము నా స్వాధీనంలో లేదు. నేను అటూనిటు తిరుగుతూ పిచ్చివాని వలె తారామాత నామోచ్చరణం చేయుచు బిగ్గరగా అరుచుచుంటిని. యోగవశంన నేను నరసింహవర్మ పేరు
కలిగిన క్షత్రియ జమీందారు గృహ సమీపమునకు వచ్చి తిని మహిషి గ్రామమున దర్శనమిచ్చిన బాలికా రూపము నా మనోనేత్రములకు దుర్గోచరమయ్యాను. వెంటనే ఆ బాలికా రూపము బాలక రూపము ధరించను. నాకు ఆనాడు దర్శనమిచ్చిన ఆ దివ్య బాలుడే నా కళ్ళెదుట వాస్తవంగా నుండెను. శ్రీ వర్మ గారింట ఒక రకమైన జట్కా బండి వంటిది ఉండెను. ఆ జట్కా బండిని ఒకే ఒక మనుష్యుడు లాగగలుగును. ఆ దివ్య బాలుడు ఆ జట్కా బండిలో తన మాతామహ గృహమునకు పోదలచెను. శ్రీ వర్మ గారు ఆ బండిని లాగు నౌకరుని పిలిచెను. ఆ నౌకరు వచ్చి నిలిచెను. ఆ దివ్య బాలుడు నౌకరుని కూడా ఆ జట్కా బండి ఎక్కమనెను. నన్ను ఆ జట్కా బండిని లాగమనెను. నేను ఆ బండిని లాగనంటిని. నీవు ఈ బండిని లాగని ఎడల మీ తోలు వలిచి చెప్పులు కుట్టించుకొనెదను. నేను అసలే చర్మకారుడను. తోలు వలిచి చెప్పులు కుట్టుకొనుట నా కులవృత్తి. నీలాంటి పశువుల చర్మములు మహిష గోచర్మము కంటే శ్రేష్టమైనవిగా ఉండును. నేను విధిలేని పరిస్థితులలో ఆ జట్కా బండిని లాగుటకు సమ్మతించి తిని ఆ బాలుడు తన చేతిలో ఎడ్లను త్రోలు కర్ర వంటిది ఒకటి ధరించి ఉండెను. నేను బండిని లాగుటకు నానా శ్రమలను పడుచుంటిని. ఆ దివ్య బాలుడు తన చేతిలోని కర్రతో నన్ను గట్టిగా బాదుచుండెను. ఆ ఇద్దరు మనుషుల బరువును 20 మంది మనుషుల బరువునకు సమానమై ఉండెను. నేను బండి లాగుటకు నానా అవస్థలు పడుచుండగా ఆ బాలుడు నా బాధను అతిశయింప చేయుచు దుడ్డు కర్రతో మోదుచుండెను. నేను దుఃఖ భారంతో రక్తధారలు కారుచుండగా ఆ బండిని ఎటులను ఆ బాలకుని మాతామహ గృహంలో చేర్చి తిని ఆ బాలకునితో వచ్చిన నౌకరు నా పరిస్థితిని చూచి ఎంతగానో విచలితుడయ్యాను. ఆ బాలుడు మాత్రం కర్కశ వినోదం నొందడి కసాయి బాలుడిగా నుండెను. ఈ దురాత్ముని యందు ప్రేమ భావనను పొందిన ఎడల నిన్ను కూడా శిక్షించవలసి ఉండును అని అతడు ఆ నౌకరును హెచ్చరించెను. నేను అర్ధనగ్న స్వరూపంతో నుండి ఆ బాలుడు ఇంటిలోనికి పోయి హస్తంలో నిండుగా మిరపకాయ గుండను తీసుకుని రక్తధారలు కారుచున్న నా శరీర భాగములపై దట్టించెను. నా మొలయందు మాత్రం ఆనాడు మహిషి గ్రామంలో ఇయ్యబడిన 2 అందియలను ఉండెను. ఇంతలో ఆ దివ్య బాలకుని అమ్మమ్మ రాజమాంబను పుణ్యమూర్తి బయటకు వచ్చెను. ఆమె పుణ్యరూపిణి అను నామాంతరం కలది. ఆమె దర్శనం పొందిన వెంటనే నా శరీరం నందు మంటలు చెల్లారినవి. ఆమె భర్త బాపనారిలని ప్రసిద్ధి నొందిన సత్య ఋషీశ్వరులు. వారు నాతో, నాయన నీదే గ్రామము, ఎచ్చటి నుండి వచ్చితివి, కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేసి వెళ్ళవచ్చును అని హిందుస్థానీ భాషలో పలికిరి. ఆ నౌకరు శ్రీపాదుల వారు చేసిన ఈ దౌష్టమును వారి అమ్మమ్మకును తాతగారికి విన్నవించిరి. అంతటా శ్రీపాదుల వారు, అమ్మమ్మ, ఈ నౌకరు అబద్ధం చెప్పుచున్నాడు. ఇతనికి రక్తధారలు కారనే కారలేదు. అవి చెమట బిందువులు. నేను అద్దినది మిరపకాయ గుండం కానే కాదు, చందనపు పొడి అని అనిరి. ఆ నౌకరును పరిశీలించమనిరి. పరిశీలించగా శ్రీపాదుల వారు చెప్పినదే నిజమాయను. అంతటా బాపనారిల వారు, శ్రీపాద, నీవు సత్యవ్రతుడవు. అచ్చట రక్తధారలు ఉన్నవని అనిన ఎడల రక్తధారలుండును, చందనపు పొడి ఉన్నదని అనిన ఎడల చందనం పొడి ఉండును. నువ్వు ఏది ఉన్నదని చెప్పినడలా అది అచ్చట ఉండును. నీవు సాక్షాత్తు ఉగ్రతారారూపుడు అని తోచుచున్నది. ఉగ్రతారాదేవి వాక్శుద్ధిని ప్రసాదించినది వినియింటిని. సాక్షాత్తు ఉగ్రతారవైన నీవు నీ సంకల్పం ప్రకారము అచ్చటనున్న ఏ వస్తువుల స్వభావ ధర్మములైనను సంకల్ప మాత్రమున మార్చగలవు. నీ లీలా వినోదమును ఆపి ఈ అభాగ్యుని కరుణింపుము అనిరి. అంతటా శ్రీపాదుల వారు, తాత, నీవు లెస్సగా పలుకుచున్నావు. నాకు సంకల్పం కలుగుటయు అది ఫలితమిచ్చుటయు వెంటనే సంభవించునని చెప్పి తిని ఇది యథార్థమో కాదో నిర్ణయించుటకు శాస్త్రముల సహాయం కావలను. ఈ ఆగంతకుడు సద్బ్రాహ్మణుడు, ఉగ్రతారను ఉపాసించువాడు. మంచిదే. అయితే ఇతడు సన్యాస దీక్షను గురు అనుమతితో పొందక తనకు తోచిన విధంగా సన్యాసించెను. ఇతని తండ్రి అష్ట కష్టములు పడి ఇతనిని పెద్ద చేసెను. ఇతని తల్లి వీడు గర్భమునందున్నప్పుడు ఎంతయో కష్టమును అనుభవించెను. వీడు జన్మించినప్పుడు ఆ తల్లి తన రక్తము ఎంతయో పోగొట్టుకునను. గాయములు కలిగి రక్తం కారునప్పుడు మిరపకాయ గుండ అద్దిన ఎడల ఎంత బాధగా ఉండును అంతటి బాధను ఇతని తల్లి అనుభవించినది. వారిరువురును మరణించి అదృష్టవశమున పీఠికాపురమున జన్మించిరి. ఆ నరసింహవర్మ ఇంటనున్న నౌకరు ఎవరో కాదు, ఈ ఆగంతకుని పూర్వజన్మమునందలి తండ్రియే. ఆ నౌకరుని భార్య పూర్వజన్మమున వీని తల్లియే. చనిపోయిన పెద్దల పేరిట పిండ ప్రదానములు సరిగా చేయకపోవుట అనర్థహేతువగును. ఈ ఆగంతకుడు తాను సన్యసించి తిని గనుక తల్లిదండ్రులకు పిండ ప్రదానములు చేయలేదు.
వీని పాపకర్మమును వీని పుణ్యకర్మమును పాదగయా క్షేత్రమైన శ్రీ పీఠికాపురమునకు లాగుకొని వచ్చినది. స్వల్ప బాధతో పాపకర్మములను అనుభవింపచేయుట చేత వీనికి ఆ దుర్యోగములను పరిహరించి తిని మాతృగర్భమునందు 9 నెలల పర్యంతం శిశువుండును. కాశీ క్షేత్రమునందు 9 నెలలు గాని 9 రోజులు గాని 9 గడియలు గాని ఉండిన పితృశాపములు తొలగిపోవును. శ్రీ పీఠికాపురము కాశీతో సమానమైన క్షేత్రము. ఈ ఆగంతకుడు 9 రోజుల్లో పూర్వజన్మమునందలి తన మాతాపితరులకు సేవ చేసిన ఎడల పితృదేవతల శాపం తొలగిపోవును అని సెలవిచ్చిరి. నేను అట్లే ఉనరించి తిని వారి అనుగ్రహ ఆశీర్వాదములను పొంది తిని వారు ఆనాడు ఉసంగిన కాలి అందెలను నా పూజాగృహంను భద్రపరిచి తిని నేను ఉగ్రతారా సిద్ధి నొంది తిని నా యొక్క తంత్రశక్తితో జనులకు ఆది వ్యాధులను పరిహరించుచుంటిని. మీరు ఇచ్చుటకు వచ్చుటకు ముందు శ్రీపాదుల వారు నా మనోనేత్రమునకు అగుపడి శంకరభట్టు ధర్మగుప్తులు అను వారు ఈ దారి వెంట వచ్చుచుండిరనియు వారికి సమృద్ధిగా భోజనం పెట్టి ఆ రోజు నీ ఆశ్రమంలో ఉండుటకు ఏర్పాట్లు చేసి నా కాలి అందెలను వారికి బహుమానంగా ఇయ్యవలసినదని ఆదేశించిరి అని మాకు వివరించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 35వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 36వ అధ్యాయం. నేనును ధర్మగుప్తుల వారును మాకు బహుమతిగా ఇవ్వబడిన శ్రీపాదుల వారి కాలి అందియలను మహాప్రసాదంగా గాయకొని ప్రయాణమును సాగించుచుంటివి. గత రాత్రి అంతయు వారి కాలి అందియల సుశ్రావ్య సంగీతము హృదయములందు ప్రతిధ్వనించుచుండెను. హృదయం నందలి అనాహత చక్రమున ఓంకారము అప్రయత్నంగా వినబడునని మేము వినియుంటిమి. కాని గతరాత్రి అంతయును మాకు శ్రీపాదుల కాలి అందల సవ్వడి హృదయములో రాగతాల బద్ధమైన సంగీతము వలె వినపడుచుండెను. అనాహతము నుండి శక్తి ఇతర చక్రములకు ప్రసరించుచుండెను. ఆ ప్రసారము జరుగునప్పుడు శరీరము నందలి సమస్త నాడులలోనూ ఏదో నవ్యనూతన శక్తి ప్రాదుర్భావమైనదని తోచుచున్నది. మేము నడుచున్నప్పుడు కాలి అందల సవ్వడి విననగుచుండెను. మేము ఆగినప్పుడు అది కూడా ఆగుచుండెను. ఇంతలోనే అచటనున్న పంట భూములలో ఒక ఆశ్రమం ఉన్నట్టు తోచెను. దాని ప్రక్కనే ఏదో గ్రామం ఉన్నట్టు కనపడెను. ఊరి చివర చండాల కులమునకు చెందిన వారు నివసించెదరు. దానికి దగ్గరలోనే ఈ ఆశ్రమం ఉండుట ఎలా సంభవమాయనని మాలో మేము తర్కరించుకుంటుమి. ఆశ్రమము మాకు దగ్గర పడినంతనే కాలి అందేల సవ్వడి ఆగిపోయాను. ఏదో మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభవం కలగబోచున్నదని లీలా మాత్రంగా తెలిసెను. ఇంతలోనే ఆ ఆశ్రమం నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన తేజస్వి అయిన మహర్షి ఒకడు బయటకు వచ్చెను. ఆ తరువాత 30 సంవత్సరాల వయసు కలిగిన ఒక యోగిని మాత బయటకు వచ్చెను. వారిద్దరూ మమ్ములను సాదరంగా లోనికి తోడుకొని పోయిరి. ఆ మహర్షి ఇలా చెప్పసాగాను. నా పేరు వేదాంత శర్మ. నేను వాస్తవమునకు పీఠికాపుర వాస్తవ్యుడను. ప్రస్తుతము బంగారయ్య అను నామమున పిలువబడుచున్నాను. ఈమె పేరు బంగారమ్మ. నేను జన్మత బ్రాహ్మణుడను. ఈమె జన్మత చర్మకార స్త్రీ. మా ఇంట మాతంగి మాత పీఠమున్నది. 10 మహావిద్యలలో ఒకటైన మాతంగిని మేము ఇచ్చట ఆరాధించుచున్నాము. నాకు శరీరం గగుర్పొడిచింది. ఇతడు బ్రాహ్మణుడనుచున్నాడు, ఈమె మాదిగ కాంతి అని అనుచున్నాడు. వీరిద్దరి దాంపత్యం ఎట్లు ధర్మసంగతం? మాకు పండ్లు కందమూలములు భోజనార్థం ఇయ్యబడినవి. బంగారయ్య ఇలా అన్నాడు. అయ్యలారా, అరుంధతి వశిష్ఠుల వారిని తనని పెళ్లి చేసుకోను అని కోరగా నేను నీ శరీరంలో ఏమి చేసినను ఆమె అడ్డు చెప్పకూడదని ఆ మహర్షి ఆమెతో అనెను. ఆమె అట్లే అనెను. రుందనమనగా అడ్డుకొనుట. మహర్షి 7 పర్యాయములు ఆమెను దగ్ధం చేసి మరల జనింపచేసెను. అయినను ఆమె అడ్డు చెప్పలేదు. అందువలన ఆమె అరుంధతి అయ్యెను. ఆ తదుపరి మహర్షి ఆమెను ధర్మపత్నిగా స్వీకరించెను. నేను పీఠికాపురం నందున్నప్పుడు నాకు 3 పర్యాయమును వివాహమైనది. 3 భార్యలను గతించిరి. ఇది ఏమి కర్మమో అని విలపించి తిని శ్రీపాదుల వారు హాస్యముగా, తాత, నీకు మరి ఒక మామను నేను చూచి తిని ఆమెను వివాహం చేసుకొనకుండగా ధర్మపత్నిగా స్వీకరించిన నీకు ఉత్తమమైన జన్మను ప్రసాదించదను అని చెప్పెడివారు. పీఠికాపురంలో ఉన్న బ్రాహ్మణ పరిషత్తునకు బాపనారిల వారు అధ్యక్షులుగా నుండిరి. పరిషత్తు ఆధ్వర్యంన వేద పండిత గోష్ఠి ఏర్పాటు చేయబడవలెనని బ్రాహ్మణ్యం కోరిరి. ధర్మకర్మముల విషయమై కొన్ని సూక్ష్మాంశములను చర్చించి కొన్ని నిర్ణయములు తీసుకొనవలెనని తలంచబడెను. దూర ప్రాంతముల నుండి పండితులను, అగ్రహారంలో ఉన్న పండితులను కూడా ఆహ్వానించవలని నిర్ణయించబడెను. ఎవరెవరిని
ఎవరిని ఆహ్వానించవలెనో నిర్ణయించు బాధ్యత నాకు అప్పగించబడినది. శ్రీపాదుల వారు ఉపనయనమైన తరువాత ఏ ఒక్క రోజునను కూడా వేద పాఠములను వల్లవేయువారు కాదు. అసలు తాతగారి వద్ద గాని తండ్రి గారి వద్ద గాని కూర్చొని సంతను చెప్పుకొనేది వారు కాదు. అయితే ఎవరైనా పరీక్షార్థం ఫలానా పన్నమును చెప్పమని అడిగినచో వెంటనే ఆ పన్నమును చెప్పేవారు. బాపనారిలకు వచ్చిన వేదమంతయు శ్రీపాదుల వారికి అవగతమే. వేదమునే కాకుండా వేదాంతమును నిగూఢమైన వేద రహస్యములు కూడా వారికి కరతలామలకమే. అందుచేత శ్రీపాదుల వారిని కూడా పరిషత్తును పిలువవలనని నేను నిర్ణయించి తిని. అయితే అచ్చటి బ్రాహ్మణ్యం యొక్క అసలు ఉద్దేశం వేరు. గోష్ఠి తరపున విస్తృత ఏర్పాట్లు చేయబడుచున్నవి. ధర్మశాస్త్రము క్షుణ్ణంగా చర్చించబడును. శ్రీపాదుల వారు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించు తీరును ఘాటుగా విమర్శించి దానిని సాకుగా చేసుకుని ఉప్పలరాజు శర్మ గారిని బాపనారుల వారిని కులం నుండి వెలివేయవలని తీర్మానించి ఆ ప్రతిని శంకరాచార్యుల వారికి పంపి వారి అనుమతిని పొంది ఆ రెండు కుటుంబములను పీఠికాపురం నుండి తరిమివేయుట వారి ఆంతర్యం. వారు నాకు తమ ఆంతర్యం తెలియచేసినప్పుడు నేను కూడా వారితో కలిసి తిని బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షుడం కావాలనడి విచిత్రమైన బలీయమైన కోరిక నాలో ఉద్భవించెను. శ్రీపాదుల వారు యథేచ్ఛగా ఏ కులం వారింటికైనను వెళ్ళడివారు. వారు చాలా స్వతంత్రంగా వ్యవహరించడివారు. అదే పీఠికాపురంలో బంగారయ్య బంగారమ్మ అను దంపతులు ఉన్నడివారు. వారికి శ్రీపాదుల వారిని చూడవలననియో వారితో సంభాషింపవలననియో కోరిక మిక్కుటంగా ఉండేది. ఉన్నట్టుండి శ్రీపాదుల వారు తమకు చర్మ పాదుకలు కావాలనని కోరిరి. అప్పటికి వారి వయస్సు 14 ఏళ్లు. బ్రాహ్మణులు చెక్క పాదుకలు ధరించవలనే కాని చర్మ పాదుకలు ధరింపకూడదని ఇంటిలోని వారు నిరాకరించిరి. ఈ విషయము కర్ణాకర్ణిగా చర్మకార దంపతుల వద్దకు చేరినది. వారు శ్రీపాదుల వారికి చర్మ పాదుకలను సమర్పించి ధన్యత నొందవలని తలంచిరి. ఉన్నట్టుండి శ్రీపాదుల వారు వారి ఇంట ప్రత్యక్షమైరి. వారి దివ్య శ్రీచరణంలో కొలతలు తీసుకొనబడినవి. బంగారమ్మ, మహాప్రభు, నా చర్మం ఒలిచి చెప్పులుగా కుట్టి ఇయ్యవలనది ఉన్నది అని శ్రీపాదుల వారితో అన్నది. శ్రీపాదుల వారు మందహాసం చేసి అంతర్ధానమైరి. మా ఇంట ఒక మంచి ఆవు ఉండేది. అది ఉన్నట్టుండి జబ్బు చేసి చనిపోయాను. చనిపోయిన ఆవు చర్మంను శుద్ధి చేసి బంగారయ్య బంగారమ్మ దంపతులు శ్రీపాదుల వారికి చర్మ పాదుకలను తయారు చేసిరి. ఇంతలోనే వేద పండిత గోష్ఠి ప్రారంభమయ్యను. ఆదిశంకరుల గురించి చర్చ ప్రారంభమయ్యను. ఆదిశంకరులు కాశీలో మండల మిశ్రునితో వాదించిరి. వాదమున తనను కూడా గెలిచిన కాని పరీక్ష పూర్తి కాదని ఉభయ భారతీదేవి పలికెను. కామశాస్త్ర విషయంపై ఉభయ భారతీదేవి ప్రశ్నించెను. ఆ శాస్త్రం నందు ఆదిశంకరులకు జ్ఞానం శూన్యము. అందువలన 6 మాసముల వ్యవధి కోరెను. ధర్మ విరుద్ధం కాకుండా శాస్త్ర జ్ఞానం పొందవలని శంకరులు భావించిరి. ఇంతలోనే మహారాజు ఒకడు చనిపోయాను. శంకరులు తమ పరకాయ ప్రవేశ విద్య వలన మహారాజు శరీరం నందు ప్రవేశించిరి. తన భౌతిక శరీరము జాగ్రత్తగా కాపాడవలేననియో అత్యవసర సమయమున రాజప్రసాదం వద్దకు వచ్చి విషయము సాంకేతిక భాషలో తెలియచేయవలేననియో శిష్యులను ఆదేశించిరి. మహారాణి మహారాజులో నవ్యనూతన మార్పును గమనించెను. ఎవరో మహాపురుషుని ఆత్మ తన భర్త శరీరంలోనికి ప్రవేశించననియో తన భర్త యొక్క ప్రాణమయ జగత్తులోని చైతన్యంను ఈ మరణించిన శరీరంలోనికి ఆకర్షించి తన భర్త దాంపత్య సుఖమును అనుభవించుచుండగా సాక్షి మాత్రముగా ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలోనికి అధ్యక్ష స్థానము నుండి ఆయా అనుభూతులకు సంబంధించిన జ్ఞానమును పొందుచుండెననియు తాను తెలుసుకున్నాను. ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలో ఉండునంత వరకు మాత్రమే తన భర్త యొక్క ప్రాణమయ చైతన్యము తన భర్త శరీరంలో ఉండునని ఆమెకు తెలిసెను. అందువలన నగరంలో ఎక్కడైనా దహనము కావింపబడకుండా శవములు ఏమైనా ఉన్న ఎడల వాటిని దగ్ధం చేయవలని ఆదేశించెను. శంకరుల శరీరమును దగ్ధం చేయుచుండగా శిష్యులు రాజువేషంలో ఉన్న శంకరుల వారికి సాంకేతిక భాషలో విషయము తెలియజేసిరి. మంటలలో కాలిపోయిన కాలు చేతులను శ్రీ లక్ష్మీ నరసింహుని కృపాకటాక్షమున ఆదిశంకరులు తిరిగి పొందిరి. అంతటా శ్రీపాదుల వారు పరిషత్తును ఈ విధంగా ప్రశ్నించిరి. ఆత్మ అనునది ఒక సమయమున ఒక శరీరంలో నుండి ఆ శరీరమును విడిచి తదుపరి మరి ఒక శరీరంలోనికి ప్రవేశించునని కదా మీరు చెప్పుచున్నది. అయినా నేను మిమ్ములను ఒక ప్రశ్న అడుగుచున్నాను. ఆత్మ ఒకే సమయమున 3-4 శరీరములో నుండి 3-4 జన్మముల కర్మఫలమును రహితం చేసుకొనగలదా? దానికి ఇది జటిలమైన విషయము. ఇది వరకెన్నడను ఈ విధంగా జరిగినట్టు దాఖలాలు లేవని పరిషత్తు వారనిరి. గతంలో లేకేమి ఉన్నవని విషయం నీకు తెలియదు. దేవేంద్రుడు శాపవశమున 5 పాండవులుగా జన్మించదని
శచీదేవి ద్రౌపదిగా జన్మించి భార్య అయ్యననియో ఉన్నది. శచీపురులందరూ భూమి మీద జన్మించినను కూడా స్వర్గమునందు మూలతత్వం ఉండకపోదు. శయ్యాసుఖమును మాత్రం అర్జునుడు పొందెను. ధర్మరాజుతో ఆమె మంత్రాంగ విషయములను చర్చించెడిది. భీమునకు తల్లి వలె రుచికరమైన భక్ష్యభోజ్యాలను తయారు చేసి పెట్టేది. అర్జునునకు శయ్యాసుఖమునిచ్చినది. నకులునకు లక్ష్మీ స్వరూపినిగా కనిపించెడిది. సహదేవుడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరిగినవాడైన కారణమున జరగవలసిన సంఘటనలను తొందరగా జరిగి క్షేత్ర సంగ్రామం త్వరగా ముగియవలనని కోరుకునేవాడు. అందుచేత భూదేవి కంటే ఎక్కువ సహనంతో వానితో మెలిగిడిది. దేవతా ధర్మములు వేరుగా ఉండును, మనుష్య ధర్మములు వేరుగా ఉండును, జంతు ధర్మములు వేరుగా ఉండును. అన్నింటినీ కలగాపులగం చేయరాదు అని శ్రీపాదులు వారు అనిరి. అంతటా నేను పురాణ కాలంలో అనేక వింత విషయము జరిగి ఉండవచ్చును, ప్రస్తుత కాలంలో అటువంటివి ఏమీ జరుగుటలేదు కదా అంటిని. అంతటా శ్రీపాదుల వారి తీక్షణమైన దృష్టి నా మీద పడి వారు నన్ను సంబోధించి, నీవు 3 స్త్రీలను వివాహమాడితివి, 3 మరణించిరి. 3 3 ఆత్మలు కలవా, లేక ఒకే ఆత్మ కలదా? మగవాడు 3 స్త్రీలను వివాహమాడుట ధర్మసమ్మతమైనప్పుడు ఒక స్త్రీ 3 పురుషులను వివాహమాడుట ధర్మసమ్మతమా? అసలు ఆత్మ అనగా ఏమిటి? దాంపత్య ధర్మమనినా ఏమి? దానికి నేను, మగవాడు ఎందరి స్త్రీలనైనను వివాహమాడవచ్చును, కాని స్త్రీకి మాత్రం అటువంటి హక్కు లేదని వక్కానించి తిని. దానికి శ్రీపాదుల వారు, ఓహో, నీవు జగన్నియంత కంటే గొప్పవాడివా? మండోదరి మహాపతివ్రత. ఆమె వాలికి భార్యగా ఉండునప్పుడు ఆమె శరీరాణువులు వేరు, రావణాసురునికి భార్యగా ఉండునప్పుడు శరీరాణువులు వేరు, విభీషణునికి భార్యగా ఉండునప్పటి శరీరాణువులు వేరు. ఆత్మ నిర్వికారమైనది గనుకను, దేనితోనూ సంగమం కలిగినది కాదు గనుకను అది నిత్యయుక్తమైనది, శుద్ధమైనది, అత్యంత పవిత్రము. తమోగుణ ప్రధానమైన వాలికి భార్యగా ఉండునప్పుడు తన బాధ్యతను దానికి అనుగుణంగా నిర్వర్తించినది. రజోగుణప్రదమైన రావణునికి భార్యగా ఉండునప్పుడు దానికి అనుగుణంగా వ్యవహరించినది. విభీషణునికి భార్యగా ఉండునప్పుడు సత్వగుణ ప్రధానముగా తన బాధ్యతను నిర్వర్తించినది కదా అని వ్యాఖ్యానించిరి. నేను జవాబు చెప్పలేకపోయి తిని తదుపరి ఆలోచించి ఇట్లంటిని, శ్రీపాద, నీవు చెప్పున్నది అంగీకరించిన ఎడల బహుభర్తత్వం కూడా అంగీకరింపవలసి వచ్చును. అంతటా శ్రీపాదుల వారు, ఇది కలియుగము. అవాంతర జాతులు ఎన్నో ఆవిర్భవించుచున్నవి. పశుపక్షాదులు, వృక్షములు, క్రిమికీటకాదులు సహితం మానవ జన్మనందుచున్నవి. అవి తమ తమ స్వభావములకు అనుగుణంగా రకరకముల బాంధవ్యములను కలిగి ఉన్నవి. ధర్మ విరుద్ధమైన బాంధవ్యములు ఏర్పడినప్పుడు అవాంతర కులములు ఏర్పడుచున్నవి. కలియుగాంతమున ఇవి నశింపక మానవు. ఈ అవాంతర కులములు ఏర్పడుటకు అసురీ శక్తులు కారణమై ఉన్నవి. అందుచేత అసుర ధ్వంసం చేయవలసి ఉన్నది. ఒక్కసారి అసురుడు ధ్వంసం చేయబడినా తిరిగి జన్మను పొందజాలడు. అయితే ఒక అసురునకు బదులు 10 మంది అసురులు ఆ స్థానమును జన్మించుచున్నారు. ధర్మబద్ధమైన సంబంధములు మాత్రమే నిలుచును గనుక అందరూ విధిగా కులగోత్రములను, వర్ణాశ్రమ ధర్మములను పాటింపవలను. కొన్ని దివ్యాత్మలు కూడా ఆవిర్భవించుచుండును. వాటికి ఒకే ఒక ఆత్మ ఉండును. పురుష రూపమున ఆత్మ ఆవిర్భవించిన, స్త్రీ రూపమున ఆ ఆత్మ యొక్క శక్తి ఆవిర్భవించును. వారిది దివ్య దాంపత్యం అనబడును. ఇటువంటి దివ్యాత్మలు సృష్టి ఆది నుండి కలవు, సృష్టి అంతమున కూడా ఉండును. అవి పరాశక్తి పరబ్రహ్మల అద్వితీయ స్వరూపముతో సాయుధ్య స్థితిలో నుండును. నీవు వేదాంత శర్మ అను బ్రాహ్మణుని గాను, బంగారయ్య అను చర్మకారుడు గాను ఏకకాలమున జన్మించితివి. నీ యొక్క స్త్రీ శక్తి 3 భార్యలుగాను, నీ ఇంట ఇటీవలనే మరణించిన గోవుగాను, బంగారయ్య అను చర్మకారుని భార్య అయిన బంగారమ్మగాను ఏకకాలమున జన్మించినది. నీ యొక్క గతించిన భార్యల యొక్క చైతన్యమును, గోమాత చైతన్యమును ప్రస్తుతము బంగారమ్మ అను మాదిగ వనిత చైతన్యములో కలిసిపోయాను. చైతన్యము ఎక్కడ నుండి వచ్చెనో అక్కడికే మూల చైతన్యములోనికి పోయి కలిసి తీరవలను. సృష్టి రహస్యం అతి గహనము. దీనిని ఎరుగంటుటకు సప్తఋషులకే శక్తి చాలదు. బంగారమ్మ శరీరము బంగారయ్య అను శరీరమునకు దారాదత్తం చేయబడినది గనుక ధర్మ విరుద్ధం కాకుండగా నీవు ఆమెతో సంసారము నిర్వహింపుము. నీవు ఎంత మాత్రమున ఆమె నుండి శరీర సౌఖ్యమును పొందరాదు. ధర్మస్థానమున ఉన్న నేను ఈ నిర్ణయమును చేసి తిని. ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ప్రకృతి ధర్మములను, మర్యాదలను విధిగా పాటించి తీరవలెను. బంగారమ్మ తన చర్మమును ఒలిచి నాకు చెప్పులు కుట్టించి ఇచ్చిదను అనింది. నేను అట్లే అంటిని. ఆమె బంగారమ్మగా ఉండగానే ఆమెకు తెలియని స్థితిలో గోమాతగా జన్మించినది. ఆమెకు తెలియకుండగానే నీకు 3 భార్యలుగా జన్మించినది. చైతన్యము
3-4 శరీరములు విభాజితమై ఉన్నప్పుడు ఆ ప్రత్యేక శరీరములో చైతన్యమునే తానని భావించును. అందలి ఏకత్వమును గుర్తరింగజాలదు. కలే పంచ సహస్రాని జాయతే వర్ణ సంకరః అని చెప్పబడినది. దాని అర్థం ఇదియే. కుల సాంకర్యం చెప్పబడలేదు, వర్ణ సాంకర్యం చెప్పబడినది. కుల సాంకర్యం చెందినప్పుడు నీచ జన్మలలోనికి పోవలసి ఉండును. వర్ణ సాంకర్యం జరిగినప్పుడు నూతనములైన శక్తులతో కొత్త జాతి ఉద్భవించుచుండును. ఆ కొత్తదైన మానవ జాతి పరిణామ క్రమములో దైవత్వమునందును. ఈ భూమి మీద దైవికమైన జాతి ఉద్భవింపవలసి ఉన్నది. ఈ బ్రాహ్మణ పరిషత్తు యొక్క అసలు ఆంతర్యం నాకు అవగతమే. మా తాతగారిని, మా నాన్నగారిని కుల బహిష్కృతులను చేయు దుస్సంకల్పము మీ అంతరంగములో దాగి ఉన్నది. అందుచేత నేను వేదాంత శర్మ అను నిన్ను కుల బహిష్కృతుని చేయుచున్నాను. ఈనాటి నుండి నీవు బంగారయ్య అను పేరుతో వ్యవహరించబడదవుగాక అని ఆజ్ఞాపించిరి. పరిషత్తు అంతయు నివ్వెరపోయినది. అందరూ చూచుచుండగానే ఒక జ్యోతి స్వరూపం నాలో వచ్చి కలిసిపోయినది. అంతటా మరల శ్రీపాదుల వారు, మీ కళ్ళెదుటనే బంగారయ్య ఆత్మజ్యోతి వేదాంత శర్మలో కలిసినది. ఇతడు బ్రాహ్మణుడగునో చండాలుడగునో మీరే నిర్ణయింపుడు. మమ్ము కుల బహిష్కృతులను చేసి శంకరాచార్యుల మెప్పు పొందుటకు మీరు ప్రయత్నించిరి. శంకరాచార్యుడు నన్నేమి చేయను? మీ కళ్ళెదుటనే పుట్టి పెరిగి తాతగారి వద్ద గాని నాన్నగారి వద్ద గాని వేదమును ఎంతమాత్రమూ చదువకయే నేను వేదరుక్కులను వల్లించగలుగుచున్నాను. ఒకే పర్యాయం అనేక స్థలముల యందు దర్శనమిచ్చుచున్నాను. శంకరాచార్యుల వారే ఎదురైనను నాకేమి భయం? వారు నిత్యము ఆరాధించు శ్రీ శారదాచంద్రమౌళీశ్వరులుగా దర్శనమిచ్చి అనుగ్రహించెదను. వారి నిర్ణయము అప్పుడు మీకు మరింత బాధాకరముగా ఉండును. క్షత్రియ పరిషత్తును, వైశ్య పరిషత్తును మీ నిర్ణయములకు తల ఒగ్గజాలవు. పౌరహిత్యములను, కర్మకాండలను, సంభావనలు వారు నిలుపు చేసిన ఎడల మీరు పిల్లా పాపలతో నకనకలాడవలసి వచ్చును. నాతో తగాదా పెట్టుకొనిన ఎడల సర్వనాశనమును కొని తెచ్చుకున్న వారగుదురు. నేను చతురాష్టమ ధర్మములను నిర్వర్తింపవలనని చెప్పుచున్నాను. అష్టాదశ వర్ణముల వారును సుఖ సంతోషములతో జీవించవలనని చెప్పుచున్నాను. మీరు ధర్మకర్మములను సమర్థవంతంగా నిర్వహించి ధర్మ సంస్థాపనలో పాల్గొనుడు. అట్లు కాని ఎడల కష్ట నష్టములకు లోనయ్యెదరు. నేను ప్రశాంతముగానే ఉందును, కాని మీరే అస్తవ్యస్త పరిస్థితుల పాలయ్యెదరు. ప్రకృతి యందు పరిణామాలు జరుగునప్పుడు 2 పద్ధతులుండును. ఒకటి సరిచేయు పద్ధతి, రెండవది సరిచేయబడు పద్ధతి. సరిచేయబడుటకు చాలా వ్యవధి ఇయ్యబడను. మీరు సరిచేయబడుటకు సమ్మతించని ఎడల వినాశమును ఆహ్వానించుటయే అగును. వినాశమును చేసి అయినను ధర్మమును స్థాపించదను అని నిష్కర్షగా మాట్లాడిరి. నేను విధిలేని పరిస్థితులలో బంగారమ్మను తీసుకొని గ్రామాంతరములన్నీను ప్రయాణించుచు ఈ ప్రాంతములకు చేరుకుంటుని. ఈ ఆశ్రమం నందు మాతంగి దేవిని ప్రతిష్ఠించుకుని జీవించుచుంటిమి. శ్రీపాదుల వారు ఈ మార్గమున కురుంగడ్డకు పోవచ్చు మా ఆశ్రమంలోకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి, శరీర పాతానంతరం నీవు తిరిగి రుణానుబంధ రీత్యా బ్రాహ్మణ జన్మనెత్తెదవు, బంగారమ్మ రుణానుబంధ రీత్యా శూద్ర జన్మనెత్తును. అప్పుడు మీరు ఇద్దరును భార్యాభర్తలయ్యెదరు. మీకు సంతానం కలుగును. మీ సంతానం వారలు కురుంగడ్డ ఎందలి నన్ను అర్చించు భాగ్యంను పొందెదరు. మీకు సుఖమగుగాక అని దీవించిరి. అయ్యా, ఇది మా వృత్తాంతము అని శ్రీపాదుల వారితో వారికి గల అనుబంధ విషయములను మాకు వివరించి, మీరు ఈ ప్రాంతం నుండి పయనించుచుందురనియు, మీ వద్ద తమ కాలి అందలు కలవనియు, వానిని తీసుకొని చర్మపాదుకలను శంకర భట్టునకు ధర్మగుప్తునకు ఇయ్యవలసిందని వారు మమ్ములను ఆదేశించిరి. మేము ఆరాధించున్నది మతంగముని కన్యక అయిన మాతంగీదేవి. ఈ మహాతల్లిని ఆరాధించిన ఎడల దాంపత్య సౌఖ్యము విశేషంగా నుండును. ఈమెను రాజమాతంగి, కర్ణమాతంగి అను రకరకముల పేర్లతో పిలిచెదరు. ఒక పర్యాయము శ్రీపాదుల వారు మా ఆశ్రమమున భౌతికంగా దర్శనమిచ్చినారు. ఆ సమయమున బంగారమ్మ పాలను వెచ్చబెట్టుచుండెను. ఈ చర్మ పాదుకలను మూలాధారమైన గోమాత తన శిరస్సును ఆడించుచు మా ముందు నుండే వెళ్లిపోయినట్టు దర్శనమాయను. శ్రీపాదుల వారు మా నుండి పాలను స్వీకరించిరి. మేము ఆరాధించు మాతంగీదేవి విగ్రహము తమ పేరిట ఏర్పడు మహాప్రస్థానం నందు ఔదుంబర వృక్షం కింద అనేక గజముల లోతునకు చేరుననియు, అచ్చట చాలా మంది సిద్ధ పురుషులచే సేవింపబడుననియు సెలవిచ్చిరి. బంగారమ్మను పిలిచి ఇట్లనేరి, అమ్మా, నీ భర్త బహుయోగ్యుడు. రాబో జన్మలో ఇతనితో సర్వసుఖములను పొందుము. నీకు బంగారు బొట్టును సిద్ధపరిచి ఉంచితిని. నీకు అత్యంత శుభప్రదమైన మంగళ సూత్రమును తయారు చేయించితిని. అవి హిరణ్యలోకమునందు భద్రపరచబడి ఉన్నవి. ఉత్తర జన్మమున స్వయముగా నేనే నీకు అనుగ్రహించి నా చేతుల మీదుగా మీ వివాహం చేసేదను. అయ్యలారా, మీరు మా గాథను వింటిరి కదా. సదా సిద్ధ మంగళ స్తోత్రము చేయుచుండు.
మహాపురుషుల అనుగ్రహం తప్పక కలుగుచుండును. సిద్ధులు, మహాసిద్ధులు, మహాయోగులు అందరూ శ్రీపాదుల వారికి కరచరణముల వంటి వారు. వారి ద్వారా శ్రీపాదుల వారు తమ సంకల్పం నెరవేర్చెదరు. ఒక పర్యాయం వారు రాజమాతంగీదేవి రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించిరి. సమస్త సృష్టిను దాని రహస్యమంతయును వారి కరస్థమై ఉన్నది. మీరు సదా వారిని స్మరింపుడు, ధ్యానింపుడు, అర్చన చేయుడు. సర్వసిద్ధులను వారే. వారు కన్నతల్లి వలె మిమ్ము కాపాడుదురు. తమ భక్తుల యందు శ్రీపాదుల వారి ప్రేమ కోటి తల్లుల ప్రేమ కంటెను మెండు. శ్రీపాద శ్రీ వల్లభులకు జయం జయం. 36వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 37వ అధ్యాయం. మేము బంగారయ్య బంగారమ్మ దంపతుల నుండి సెలవు గైకొని వారిచ్చిన శ్రీపాదుల వారి చర్మపాదుకలను తీసుకొని ప్రయాణం కొనసాగించాము. మేము ఒక అరణ్య ప్రాంతం గుండా పోవచ్చు ఒక మర్రి చెట్టు నీడన విశ్రాంతి తీసుకొని చుంటిమి. ఇంతలో కొంతమంది యోగినీమణులు అక్కడికి వచ్చారు. వారు మమ్మలను చూసి, ఇది గండ్రకత్తెర కాలము, మీరు ఈ ప్రాంతానికి రాదగిన వారు కారు. ఇచ్చట మేము చిన్నమస్తాదేవిని అర్చించదము. ఈమె చాలా గోపనీయమైనది, మగవారికి ప్రవేశం నిషిద్ధమైనది. అంతేకాక ఇది దేవభూమి. ఇచ్చటకు వచ్చిన వారెవ్వరూ కూడా ప్రాణాలతో బయటికి పోరు అని చెప్పిరి. మా ప్రాణములు పైపైనే పోయినవి. ఇంతలో మహా తేజో విరాజితురాలైన యోగినీమాత ఒక ఆమె వచ్చింది. ఆమె కన్నులు చింత నిప్పుల వలె ఉన్నవి. ఆమెతో పాటు వచ్చిన యోగినీమణులు ఒక బుట్టలో చిన్నమస్తాదేవిని పెట్టుకుని వచ్చిరి. అంతటా ఆ యోగినీమాత ఇట్లా అన్నది: వచ్చిన వారు ఎట్లయినను వచ్చిరి. వీరు ధరించుటకు కోకలను రవికలను ఇవ్వండి. ఆ యోగినీమణులు మాకు కోకలను రవికలను ఇచ్చిరి. మేము ధరించిన వస్త్రములను అచ్చట ప్రజ్వలిస్తున్న అగ్నిగుండంలో వేసేసిరి. మేము కోకలను రవికలను ధరించిన తదుపరి మా శరీరంలోని మార్పులు సంభవించినాయి. మాకున్న పురుష చిహ్నములు మాయమవసాగెను. ఎత్తైన పాలెండ్లు ఏర్పడినవి. శరీరం నందు మర్మావయములలో కూడా మార్పు చెందినవి. స్త్రీ శరీరములు ఏర్పడినవి. మా స్వభావములు కూడా స్త్రీ స్వభావములుగా మారిపోయినవి. మా కంఠధ్వని కూడా స్త్రీల కంఠధ్వని వలె మారిపోయింది. మాకు ఆ యోగినీమణులచే కొత్త పేర్లు కూడా ఇయ్యబడినవి. నన్ను శంకరమ్మ అని, ధర్మగుప్తుల వారిని ధర్మమ్మ అని పిలవసాగిరి. మాకు భోజనం చేయుటకు మాంస పదార్థములు ఇయ్యబడినవి. తాగుటకు మద్యం ఇయ్యబడెను. పగటిపుట మనుష్యుని వలెను, రాత్రివేళ పెద్ద పులి వలెను సంచరించడి మర్లపులిని గురించి వినియుంటిమి గాని ఈ రకమైన దేవతా పూజలు ఉండునని గాని యోగినీమణులు కేవలం తమ సంకల్ప మాత్రమున పురుషులను స్త్రీలుగా మార్చివేయగలుగుతారని గాని మేము కలలోనైనా ఊహించనైతిమి. కాగడాలు వెలిగించబడినవి. భయభ్రాంతులను కలిగించినట్లు నృత్యములు చేయబడుచుండెను. అంతటా యోగినీమాత ఇట్లు పలికినది: కబంధమనునది పరివర్తనశీలమైన జగత్తుకు అధిపతి. ఆ శక్తినే చిన్నమస్తాదేవి అని అందురు. ఈ జగత్తునందు వృద్ధి క్షయములు సదా సాగుచూనే ఉండును. క్షీణత్వం తగ్గిన ఎడల వికాసం యొక్క స్థాయి అధికమగును. అప్పుడే భువనేశ్వరీదేవి అనునది ప్రకటించబడుచుండును. దీనికి విరుద్ధంగా క్షీణత్వం అధికమైన ఎడల వృద్ధి స్థాయి తగ్గినప్పుడు చిన్నమస్తాదేవి ప్రాధాన్యమును వహించును. ఆ మహామాత యొక్క స్వరూపం అత్యంత రహస్యమైనది. ఒకానొక సమయమున పార్వతీదేవి తన సకురాండ్లతో మందాకినీ నదికి స్నానమునకు వెళ్లినది. స్నానాంతరమున ఆకలి చేత పీడింపబడినది. అందుచేత ఆమె కృష్ణవర్ణ అయినది. ఆ సమయమున ఆమె చెలికత్తెలు భోజనమును అడిగిరి. ఆమె కొంచెం సమయం ఆగమని చెప్పినది. కొంత సమయమైన తరువాత తిరిగి వారు భోజనార్థమై ఆమె కొంచెం సమయం ఆగమని చెప్పినది. కొంత సమయమైన తర్వాత తిరిగి వారు భోజనార్థమై అడిగిరి. ఆమె మరికొంత సమయం ఆగమనిన్నది. ఈ రకముగా కొన్నిసార్లు జరిగినది. అంతటా మహాదేవి తన ఖడ్గముతో శిరస్సును ఖండించుకున్నది. దాని నుండి 3 రక్తధారలు ఎగిసిపడినవి. 2 దారలను ఆమె సకురాన్లు పానము చేయగా ఒక దారను దేవి స్వయముగా పానం చేసినది. అర్ధరాత్రి సమయమునందు చిన్నమస్తాదేవి ఉపాసన చాలా మంచి ఫలితమునిచ్చును. శత్రు విజయమునకు, శత్రు సమూహములను స్తంభింపజేయుటకు, రాజ్యప్రాప్తికి, దుర్లభమైన మోక్ష ప్రాప్తికి ఆమెను ఉపాసించవలెను. దిశలే ఈ మహాతల్లికి వస్త్రములు. ఆమె నాభిలో యోనిచక్రమున్నది. కృష్ణ రక్తగణములు కలిగిన సకురాండ్రు ఆమెతో సదా నుందురు. ఈమె తన శిరస్సును ఖండించి కూడా సజీవముగా నుండుట యోగ పరిభాషలో పరిపూర్ణ అంతర్ముఖత్వమునకు ప్రతీక. అగ్నిస్థానమైన మణిపూరకములో చిన్నమస్తాను ధ్యానిస్తారు. హిరణ్యకశ్యపునకు ఈమె ఉపాస్య దేవత. మాకు ఇదంతయును భయంను గోల్పేదిగాను వింతగాను ఉండెను. ఇంతలో అర్ధరాత్రి సమయమాయను. చిత్ర విచిత్రములైన వాద్య విశేషములతో, నృత్య గీత వాద్యములతో చాలా కోలాహలంగా నుండెను. 2 మంచి స్త్రీలను బలియ్యవలెనని యోగినీమణులు తలిచారు. అందుబాటులోనున్న మమ్ములని వధించుట మేలని వాళ్ళు తలిచారు. మా మెడలకు వేపాకులు కట్టిరి. పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టిరి. చాలా పదునైన కత్తులతో మా శిరస్సును ఖండించిరి. రక్తధారలు మికుటంగా కారుచుండగా
యోగినిమణులు మధోన్మత్తతచే రుధిరపానము చేయుచుండిరి. మా తలలు ఒకవైపు ముండెములు ఒకవైపు పారవేయబడి ఉండెను. అయినను మేము సజీవులుగా ఉన్నట్టు తోచింది. శరీరము అంతటయు విపరీతమైన మంటలతో బాధగా ఉండెను. ఈ యోగినిమణుల క్రూరమైన అత్యంత హేయమైన ఈ క్షుద్ర విద్యకు బలైతిమని మేము భావించితిమి. ఇంతలో మాకు నిద్రమత్తు ఆవరించెను. ఆ నిద్రభయ స్థితిలో అస్పష్ట ఆకారంలో ఉన్న ప్రకాశమును చూచాము. ఆ ప్రకాశము మాకు దగ్గరవుతున్న కొలది యోగిని గణములు గాలిలో కలిసిపోతున్నట్టు అనుభవమైంది. మా శిరస్సులు మొండములు తిరిగి అతికించబడినవి. ఉషక్కాలం అగుటకు 2-3 గడియలు కాలముండెను. మేము మామూలుగానే నిద్ర నుండి లేచాము. మాకు కోకలు రవికలు ఉండెను. మా స్త్రీ లక్షణములు అదృశ్యమవసాగెను. మాలో పురుష లక్షణములు తిరిగి పుంజుకున్నవి. అగ్నిలో రాత్రి దగ్ధమైన మా వస్త్రముల స్థానంలో పురుషులు ధరించి కొత్త వస్త్రములు అచ్చట ఉన్నవి. మేము స్నానపానాదులు చేసి ఆ నూతన వస్త్రములను ధరించాము. ఇంతలో మాతో మరొక బాటసారి కలిశాను. అతడు, అయ్యల్లారా, నిన్న రాత్రి మీరు చూసిందంతయు ఒకానొక విధమైన యోగ ప్రక్రియ. అది అత్యంత రహస్యమైన యోగ ప్రక్రియ. మీ శరీరంలోని స్త్రీతత్వం పరిశుద్ధము చేయబడినది. ప్రతి శరీరములో స్త్రీ పురుషతత్వములు రెండును ఉండును. ఆ రెండును శుద్ధి అయిన గాని యోగశక్తి విశ్వ చైతన్యం నుండి ప్రవహించదు. మీ శరీరంలోనికి విశ్వ చైతన్యం నుండి అవసరమున్నంత మేరకు శక్తి ప్రవహించుచుండును. ఆత్మకు స్త్రీ పురుష వైవిధ్యం లేదు. అది ఈ రెండు తత్వములకును ఆధారంగాను అతీతముగాను ఉండును. మీరు శ్రీపాద శ్రీ వల్లభుల వారి దయ వలన యోగినిమణుల అసాధారణమైన యోగ ప్రక్రియ వలన అనుపమైన కరుణ పొంది ఉండిరి. ఎంతో కష్టం మీద కాని తెరుచుకొని సుషమ్న మార్గము తెరుచుకోబడినది. ఇంతకంటే మీకేం కావాలి అను? ఇంతటి మహద్భాగ్యం మీకు కలుగుటకు శ్రీచరణుల చర్మపాదుకులు మీ దగ్గర ఉండుటయే కారణం. చర్మదేహముల చైతన్యం నుండి మీరు విడుదలై చైతన్య ప్రవాహ రూపమైన దివ్యతత్వముతో అనుసంధానం చెంది ఉన్నారు. శ్రీపాదుల వారి లీలలు వారికే ఎరుక అని చెప్పాను. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 37వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 38వ అధ్యాయం. మేము పీఠికాపురమునకు ప్రయాణముకు దారిలో ఒక బైరాగి తారసపడెను. అతడు ఒక రావి చెట్టు మొదట కూర్చొని ఉండెను. అతని కన్నులు తేజస్వంతములై ఉండును. మేము వచ్చినంతలో అతడు, మీరు శంకరభట్టు ధర్మగుప్తులు కదా అని ప్రశ్నించెను. మేము అవునంటిమి. ఈ రావి చెట్టు మొదట్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పాను. మీ వద్ద శ్రీపాద శ్రీ వల్లభుల వారి చర్మపాదుకలు ఉన్నాయి కదా అని అడిగాను. మేము అవునంటిమి. మీరు ఆ చర్మపాదుకలు నాకిచ్చి నా వద్దనున్న కాలనాగి యొక్క మణిని స్వీకరింపుడు అనెను. మేము సరే అంటిమి. వానితో, అయ్యా, నేను శ్రీవారి దివ్య చరిత్రము రాయ సంకల్పములోనుండగా వారి జీవితంలో ఒక్కొక్క సంవత్సరంలోనూ జరిగిన ఒక్కొక్క సంఘటనను చెప్పి శ్రీచరణుల భక్తులు నాకు తారసిల్లుచుండేరి. దీనికి కారణం ఏమైనా ఉండునా అని ప్రశ్నించాను. అంతటా ఆ బైరాగి, శ్రీపాదుల వారు ఆది భైరవి ఆది భైరవుల సంయుక్త స్వరూపం. కాలంను శాసించి కాలభైరవులు కూడా వారే. వారు కాలస్వరూపులు. కాలపురుషుడు వారి కంటే భిన్నుడు కాడు. వారు మహాకాల స్వరూపం. ఎప్పుడు ఏ సంఘటనను కలిగించవలనో వారికే ఎరుక. అందుచేత అవ్యక్తంలో ఉన్న శ్రీపాదుల వారి సంకల్ప స్వరూపం పసిగట్టుటకు దేశకాలములలో బందీలుగా ఉన్న ఏ జీవికిని సాధ్యం కాదు. దేశకాలములతో ఆడుకొనుట వారికి బంతి క్రీడ వంటిది. జీవుల వికాస క్రమము, ఆయా జీవుల స్వభావములు, వాటి ధర్మములు, వాటి కర్మములు, వాటి ఫలితములు, వాటి ప్రభావములన్నీను వారి ఆధీనము. మహాపండితుడని గర్వించు వారిని త్రుటిలో వారు అజ్ఞానులుగా మార్చగలరు. మహా అజ్ఞానిని సమస్త వేదాంగములు తెలిసిన మహా పండితునిగా మార్చగలరు. వారిది యోగ సంపన్న అవతారం. వారిని అవతార పురుషునిగా సాక్షాత్తు దత్తప్రభువుగా గుర్తించుటకు ఎంతయో పాపరాశి దగ్ధం కావలెను. ఎంతయో పుణ్యరాశి గుట్టలు గుట్టలుగా పడి ఉండవలెను. ఇది సాధారణ నియమము. అయితే వారి కృపాకటాక్షము కలిగిన ఎడల ఈ సాధారణ నియమములకు అతీతంగా వారు భక్త సంరక్షణము చేయుచుందురు. వారు క్షణక్షణ లీలా విహారి. శ్రీ వల్లభుల వారి చరితామృతమును అధ్యయనం చేయవారికి ఒక క్రమమైన పద్ధతిలో వికాస కార్యక్రమం జరుగుచుండును. అందువలననే వారి జీవితం నందలి ఒక్కొక్క సంవత్సరంలోని కేవలం 1-2 లీలలు మాత్రమే నీకు తెలియచేయబడటయు, అవి కూడా క్రమానుగతంగా తెలియచేయబడటయు వారి దివ్య లీలలోని అంతర్భాగము. వారు కేవలం ఒక్క భూగోళం యొక్క వికాసం కొరకే అవతరించారనుకుంటా పొరపాటు. అనేక కోటి బ్రహ్మాండముల అనుక్షణమును సృష్టి స్థితి లయములు నందుచున్నవి. వాటిలోని పరిణామ క్రమమంతయు
సదా వారి హస్తగతమై ఉన్నది. వారి దివ్య నేత్రముల కన్నుగొలకుల యందు కోటాను కోట్ల బ్రహ్మాండములు వృద్ధి క్షయములను పొందుచుండును. ఇదే వారి నిజతత్వం. అసలు నిరాకారంగా నుండడి ఆ పరతత్వము అవ్యక్తం నందు ఏ స్థితిలో ఉన్నదో తెలియరాని ఆ మహాతత్వము నరాకారమున పీఠికాపురంలో అవతరించుటే ఒక దివ్య లీల. అవతరించిన తదుపరి జరుపు లీలలకు అంతెక్కడిది? వేదములు కూడా వారి గురించి వర్ణించి మౌనమును వహించినవి. వారి యొక్క జ్ఞానము అనంతము, వేదముల జ్ఞానము పరిమితము, వారి శక్తి అనంతము, కరుణ అనంతము. వారు అన్ని దేశములందును అన్ని కాలములందును ఉందురు. వారు సత్యమునకు సత్యము, జ్ఞానమునకు జ్ఞానము, అనంతమునకు కూడా అందరాని మహా అనంతము. నేను వాస్తవమునకు బంగాళాదేశ వాసిని. నేను బగలాముఖి ఆరాధకుడను. ఆమె 10 మహావిద్యలలో ఒకటి. వ్యష్టి రూపంలో శత్రునాశనం కోరువారు ఈ దేవిని ఆరాధించెదరు. సమిష్టి రూపంలో పరమేశ్వరుని యొక్క సంహార శక్తి కూడా బగలాదేవియే. ఈ దేవి ఆరాధన వలన వాక్శుద్ధి కలుగును. అనగా మనోవాక్కాయ కర్మములందు ఏకత్వం వహించి ధర్మబద్ధమైన జీవితం గడుపువారలు వారు. ఏ మాట పలికినను అది సత్యమై తీరును. వాక్కునకు కూడా పరా పశ్యంతి మధ్యమాను భేదములు కలవు. సత్యయుగంలో సమస్త జగత్తును నాశనం చేయునట్టి భయంకరమైన తుఫాను ఒకటి వచ్చినది. జీవులకు వచ్చిన సంకటం గాంచి విష్ణు భగవానుడు చింతాగ్రస్తుడాయను. అప్పుడు అతడు తపస్సు చేయగా శ్రీ విద్యా మహాదేవి బగలాముఖి రూపమున ఆవిర్భవించి శ్రీమన్నారాయణునికి దర్శనమిచ్చి విధ్వంసమును సృష్టించడి ఆ తుఫానును స్తంభింపజేసినది. ఆమెను వైష్ణవ దేవిగా కూడా కొందరు భావించెదరు. మంగళవారం నాడు చతుర్దశి అర్ధరాత్రి సమయమున ఈమె ఆవిర్భవించినది. ఆమె స్తంభన శక్తి రూపిణి. ఆమె వల్లనే ఆదిత్య మండలం నిలబడి ఉన్నది. అదే విధంగా స్వర్గం నిలబడి ఉన్నది. ఇహలోక సుఖములను పరలోక సుఖములను ఆమె ప్రసాదింపగలదు. సాధకుని జీవితంలో అల్లకల్లోలము లేపిడి దుష్ట శక్తులను, దురదృష్టం కలిగించడి అంధశక్తులను అనగా చీకటి శక్తులను ఈమె స్తంభింపజేసి సాధకుని పురోగతికి అభయదానం కలిగించును. ఈమెను బడాబాముఖి అనియు, జాతవేదముఖి అనియు, ఉల్కాముఖి అనియు, జ్వాలాముఖి అనియు, బృహద్భానుముఖి అని కూడా పిలిచెదరు. అసలు సర్వప్రథమంగా బ్రహ్మదేవుడు బగలా మహావిద్యోపాసన చేశాడు. ఈ మహాదేవిని బ్రహ్మదేవుడు బాలారూపంలో దర్శించి తిరుమలలో అర్చించాడు. బ్రహ్మ ఈ మూర్తిని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరునిగా కూడా అర్చించి బ్రహ్మోత్సవములను వాటికి శ్రీకారం చుట్టినాడు. ఈ మహావిద్యను బ్రహ్మదేవుడు సనకాది మహర్షులకు ఉపదేశించాడు. బ్రహ్మ తరువాత ఈ బగలాముఖిని ఉపాసించిన వారిలో విష్ణువు ముఖ్యుడు. ఆ తరువాత పరశురాముడు కూడా ఈ దేవిని ఉపాసించాడు. నేను తీర్థయాత్రలు చేయుచు పీఠికాపురమునకు వచ్చి తిని శ్రీ కుక్కుటేశ్వర దేవస్థానమును దర్శించి తిని అంతటా ముద్దులు మూటగట్టు బాలకుని గాంచి తిని ఆ బాలకుడు నాతో, ఓయ్, నీవు బంగాళాదేశం నుండి వచ్చినావని నాకు తెలియను. నేను చాలా కాలము నుండి ఈ మధ్యకాలం వరకు ఇదే ఆలయంలో స్వయంభూ దత్తునని పేరుతో బందీనై ఉంటిని. నాకు తీవ్రముగా ఉక్కపోయుచున్నది, ఊపిరాడుటలేదు. అందుచేత అర్చక స్వాములను నాకు శీతలోపచారములు చేయవలనని కోరితిని. అందులకు వారు నిరాకరించిరి. గత్యంతరం లేక నేను బయటకు వెళ్లిపోయేదనంటిని. నీవు వెళ్ళుట కాదు, మేమే నిన్ను వెళ్ళగొడతాము అనిరి. అందువలన నేను బయటకు వచ్చి స్వల్పకాలమైనది అనిరి. నాకు వారి మాటల ఆంతర్యం బోధపడినది. వారు సాక్షాత్తు దత్తప్రభులు అనియు, వారికి తగిన విధంగా శ్రద్ధాభక్తులతో అర్చనాధికములు జరుపుబడలేదనియు, అస్పృశ్యతను బొత్తిగా పాటించని కారణములను కర్మరులైన బ్రాహ్మణులు అస్పృశ్యులను లోనికి రానియకపోవటం వలన దీన దళితులను ఆర్తిగొన్న వారిని రక్షించుటకు దత్తప్రభుల వారే స్వయంగా అవతరించిరని నాకు అర్థమయ్యాను. నేను వారిని నా ఇష్టదేవతా రూపంలో దర్శనమిచ్చి నన్ను ధన్యుడు నరింపుమని కోరితిని. ఆ మహాప్రభు మందహాసం చేసిరి. నేను శ్రీ బగలా మహాదేవిని దర్శించి తిని ఆ మహా తేజస్సును ఈ చర్మచక్షువు చూడగలవు. నేను మూర్ఛపోయి తిని అచ్చటనున్న కొంతమంది దయగల వారులు నన్ను అక్కడనే ఉన్న ఒక చెట్టు నీడన చాప వేసి పడుకొనబెట్టిరి. వాస్తవమునకు నాకు వచ్చినది మూర్ఛ కాదు, వారు బ్రహ్మానందానుభూతినిచ్చిరి. ఆ దివ్యానందమును అనుభవించుచు 8 దినముల పర్యంతం నేను అట్లే ఉంటిని. నాడీ చలనము, హృదయ స్పందనము లేదు. ఊరిలోని వారికి నా స్థితి ఏమో తెలియరాకుండెను. నా విషయం పీఠికాపురంలో గగ్గోలు పుట్టించినది. ఎవరో బ్రాహ్మణ బైరాగి శ్రీ కుక్కుటేశ్వర ఆలయంలోనికి ప్రవేశించననియో, స్వయంభూదత్తుని దర్శించననియో, అతడు క్షుద్ర మాంత్రికుడై ఉండటం వలన తన క్షుద్రశక్తిని కుక్కుటేశ్వరుని మీదను స్వయంభూదత్తుని మీదను ప్రయోగించుటకు సమకట్టెననియో,
అర్చక స్వాముల నియమనిష్టల వలన కుక్కుటేశ్వరుని శక్తి స్వయంభూదత్తుని శక్తి క్షీణత నొందక అట్లే నిలిచి ఉండనయ్యో అందుచేత వ్యతిరేక ఫలితములిచ్చి ఈ భైరాగి మూర్ఛపీడితుడై నాడీ స్పందనము హృదయ స్పందనము లేక పడి ఉన్నాడని ప్రచారం ఊపందుకునను. సాధారణంగా వదంతులు క్షణములో వ్యాపించును. సత్యము అసత్యముగాను అసత్యము సత్యముగాను వ్యాఖ్యానించి ఇతరులను నమ్మించుటలో అక్కడి జనులు బహుచతురులు. ఈ చతురుల మధ్య అవతరించిన శ్రీపాద శ్రీవల్లభులు వీరందరికంటేనూ బహుచతురులు. ఇచ్చట జరుగు విషయములన్నీ వారికి బహు వినోదంగా నుండును. వారు నిత్య వినోదులు, దివ్య వినోదులు. అర్చక స్వాములకు పీఠికాపురంలో ఘనత పెరిగిపోయాను. వారి నియమనిష్టల వలన క్షుద్ర మాంత్రికుడొకడు మూర్ఛితుడై శవము వలె పడి ఉండననియో వారిని ఆశ్రయించుట వలన సమస్త అరిష్టములను తొలగిపోవుననియో వారి చేత విశేష పూజలను చేయించిన ఎడల ఇతోధిక శ్రేయస్సు కలుగుననియో ప్రచారం ఒకటి బయలుదేరాను. అర్చక స్వాములచే పూజలు ఆరంభింపబడెను. బ్రాహ్మణోత్తములకు భూరి సంభావనీయబడుచుండెను. ఇంతలో అర్చక స్వాములలో కలవరం ఒకటి బయలుదేరాను. వారు రెక్కలు ముక్కలు చేసుకుని స్వయంభూదత్తునికి కుక్కుటేశ్వరునికి అర్చలు చేయుచుండిరి. అందువలన వారికి బహువిధములైన స్వయం పాకములతో సహా భూరి దక్షిణం ఇయ్యబడుచుండును. అయితే ఇంటికి తెచ్చుకున్న ధనమును వారు పెట్టెలో పెట్టుకుని ఉండగా తెల్లవారుసరికి అది మాయమవుచుండెను. అందరికీ అర్చనలు చేయుటకు ఒప్పుకొనడం వలన విధిగా చేయవలసి ఉండును. అయితే వారి సంభావనల ధనం మాత్రం మాయమవుచుండెను. అంతేకాకుండా బహువిధములైన స్వయం పాకములు చాలా సమృద్ధిగా ఇయ్యబడినను బ్రాహ్మణులు తాము ఇదివరకు తినదానికంటే ఎక్కువ రెట్లు భోజనం చేసినను వారు చాలా నీరసముగాను అలసటగాను అవుచుండేది. ఒకవైపున నీరసము మరి ఒకవైపు ధనము అదృశ్యమగుటయు మిక్కిలి వింతగా నుండెను. విషయములు ఈ రకములుగా జరుగుచున్నవని వారు యథార్థము వచించిన ఎడల వారే ఇబ్బందికర పరిస్థితిలో పడెదరు. అర్చక స్వాములు చాలా గొప్ప నియమనిష్టలు కలవారనియో గొప్ప మంత్రతంత్ర శాస్త్రవేత్తలనియో ప్రచారంలో ఉండు సమయంలో వారే ఈ విధముగా యక్షిణీ ప్రభావం లోనైనారనే విషయము బయటికి పొక్కినచో ఉన్న మర్యాద కాస్త పోవును. అందుచేత బ్రాహ్మణులు ఎవరికీ చెప్పకుండా ఈ విషయములను వారి మనస్సులోనే దాచుకుని ఉండిరి. మూర్ఛితుడైన భైరాగి చచ్చి ఉన్నాడో బతికి ఉన్నాడో తేల్చి చచ్చిన ఎడల దహనం చేయవలని నిర్ణయించిరి. ఈ విషయంను శ్రీ బాపనార్యుల వద్ద నుంచిరి. అంతటా బాపనార్యులు భైరాగి శరీరమును పరీక్షించి ఇతడు మరణించలేదనియో మూర్ఛను కూడా పొందలేదనియో ఇతడు ఒక రకమైన సమాధి స్థితిలో ఉన్నాడని తేల్చి చెప్పిరి. బాపనార్యుల మాటను ఖాతరు చేయకుండా ఈ భైరాగిని దహనం చేసిన ఎడల యక్షిణి దోషం నివారణ అగునని కొందరు తలచిరి. మరికొందరు శవదహనం చేసిన తదుపరి భైరాగి యొక్క శక్తులు మరింత విజృంభించి మరిన్ని అరిష్టములను సృష్టించునని చెప్పిరి. కేవలం శ్రీపాదుల వారి విచిత్ర సంకల్పం వలన నా శరీరం దహింపబడలేదు. 8 రోజుల తర్వాత నేను ప్రకృతిస్థుడైతిని. శ్రీపాదుల వారు తమ దివ్య శ్రీహస్తములతో హస్తమస్తక సంయోగం చేసిరి. నాకు బ్రాహ్మణులు ఎవరునూ భిక్షనీయరైరి. శ్రీ పీఠికాపురంలోని గొల్లల ఇంట నాకు నివాసమును భిక్షయు ఏర్పాటు చేయబడినది. నేను కులం పట్టింపులను పాటింపకపోవటచే గొల్లలందరూ నాకు చాలా ఆత్మీయులైరి. ఆ గొల్లలలో ఒక గొల్లవనిత పేరు లక్ష్మి. తన భర్త ఆమెను ఎంతో ప్రేమగా చూచుకునేవాడు. అతడు ఆ గొల్లలందరికీ పెద్ద అవుటే కాక కులంలో వచ్చేటి తగాదాలను పరిష్కరించుటకు న్యాయ నిర్ణీతగా వ్యవహరించేవాడు. వయస్సులో చిన్నవాడైనను అతడు విద్యావంతుడవుటచే ఆస్తుల పట్టీలను చదువుటయు దానిలో రాయబడిన విధానం ప్రకారము పంపకము చేయుటయు భూములకు సంబంధించిన లిఖిత వ్యవహారములు చేయుటయు మున్నగు పనులు చేయుచుండెను. అందుచేత అతనిని ఆ కులస్తులు వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దగా ఎన్నుకునిరి. అతని ధర్మపత్ని అయిన ఇల్లాలు లక్ష్మి పతివ్రతా లక్షణములు కలిగి ఉండెను. ఆమెకు ఈ మధ్యనే అనగా 4-5 సంవత్సరాల కిందనే వైదవ్యం సంప్రాప్తించినది. నేను శ్రీపాదుల వారి మహత్యం ఎరిగినుటచే ఏదో విధంగా శ్రీపాదుల వారితో సంబంధము కలిగి ఉన్న ఎడల శ్రేయస్సు సిద్ధించునని లక్ష్మికి తెలియజెప్పి తిని. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటనున్న ఆవు వట్టిపోయాను. అందుచేత శ్రేష్ఠి గారింటికి లక్ష్మి పాలను తెచ్చడిది. శ్రేష్ఠి గారింటికి శ్రీపాదుల వారు తరచూ వచ్చేడివారు. అమ్మమ్మ, నాకు ఆకలి అగుచున్నది అని వారు అడుగుకయే మహాలక్ష్మి సమానురాలైన వెంకట సుబ్బమ్మ గారు వేడిపాలను కాచి శ్రీపాదుల వారికి ఇచ్చేది. అంతేకాకుండా మీగడ వెన్న కూడా ఇచ్చేది. లక్ష్మి ఆ ఇంటికి పాలు తెచ్చినప్పుడు శ్రీపాదుల వారు తమకు ఎక్కువ ఆకలి అవుచున్నదని చెప్పిరి. వెంకట సుబ్బమ్మ గారు లక్ష్మిని మరి కాసిన్ని పాలను తెమ్మనిరి.
మరికొంచెం పాలను తెచ్చిన ఎడల తన ఇంటిలో పాలు తగ్గిపోవును, తాను నీళ్ల మజ్జిగను తాగవలసి వచ్చును. అయినను త్యాగశీలి అయిన లక్ష్మి తను తాగుటకు వినియోగించుటకు దాచుకున్న పాలను కూడా శ్రేష్ఠి గారింటికి అమ్మజొచ్చెను. ఆలయంలో పూజాధికములు 10 రోజులు జరిగినవి. బ్రాహ్మణులకు భూరి సంభావనలు ఇవ్వబడినవి. అయితే యక్షిణి ప్రభావంన మహాశూన్యం మిగిలినది. స్వయం పాకంలో భూరి పరిమాణంలో ఇవ్వబడినవి. అయితే బ్రాహ్మణులు బలిష్ఠులవుటకు బదులు నీరసంతో కృషించిరి. ఇంతలో ఆ ఊరికి పురాణ ప్రవచనం చేయు పండితుడు ఒకడు వచ్చెను. కుక్కుటేశ్వర ఆలయం బయటనున్న విశాల ప్రాంగణంలో పురాణ ప్రవచనముకి ఏర్పాట్లు చేసిరి. పురాణములన్నవి శూద్రుల కోసం కాని మా వంటి బ్రాహ్మణోత్తముల కోసం కాదని, మాకు తెలియని పురాణములు ఏమీనూ లేవని బ్రాహ్మణోత్తములు చెప్పిరి. శ్రీ బాపనారుల వారును శ్రేష్ఠి గారును వర్మగారును తమ వంతుగా కొంత ధనమును పురాణం చెప్పు పండితునికి ఇచ్చెదమనిరి. శూద్రులు అందరూ పురాణ శ్రవణమునకు వచ్చుటకు అంగీకరించబడెను. అప్పుడు శూద్రులు ఆ పురాణం చెప్పు పండితునకు సంభావనలు ఇయ్యవచ్చునని దండోరా వేయించబడెను. బ్రాహ్మణులలోని కొందరు శూద్రులు పురాణ పండితునికి ఇచ్చు సంభావనలో సగభాగము బ్రాహ్మణ పరిషత్తునికి ఇచ్చి సగభాగము అతడు తీసుకునవచ్చునని సూచించిరి. దానికి శ్రీ బాపనారిల వారు దీనినే ముష్టిలో ముష్టి వీరముష్టి అందురు. మీరు పురాణ శ్రవణం కూడా చేయనంటిరి, పైగా కష్టపడి ప్రవచనం చేయు పండితుని కష్టార్జితమును కూడా హరింపచూచుచుంటిరి. మీరు మీ ప్రవర్తనను ఆలోచన విధానంలో మార్చుకున్న ఎడల భవిష్యత్తులో కాలపురుషుని వలన తీవ్ర శిక్షలను అనుభవింపవలసి ఉండునని వారిని మందలించిరి. వచ్చిన పురాణ పండితునకు బాపనారిలింట భోజనం ఏర్పాటు చేయబడినది. పురాణ ప్రవచనకు ముందు లక్ష్మి పాలను కాచి వారికి ఇచ్చిచుండెడిది. ఆ పాలను తాగి అతడు పురాణ ప్రవచనను మొదలుపెట్టువాడు. శ్రీపాద శ్రీ వల్లభుల వారు సర్వ హృదయాంతర్వర్తి కనుక వారికి తెలియనిది లేదు. ఆ పురాణ పండితుడు మహాజ్ఞాని మహాయోగి. అతడు తన యోగశక్తి వలన తన ఆత్మ ధరించిన ఇతర రూపమును కనుగొనగలిగాను. ఆ రూపంలోని చైతన్యం తనలోకి ఆకర్షించుకొనెను. అతడు ఇప్పుడు ఒక బ్రాహ్మణ జమీందారుల ఇంటనున్న 4-5 నెలల పసిబాలినలో తన ఆత్మను కనుగొనెను. లక్ష్మి తనకు పాలు ఇచ్చు సందర్భంలో ఆమెను యోగ దృష్టితో చూడగా తన ఆత్మయే లక్ష్మి మరుజన్మమున లక్ష్మికి భర్తగా ఉండునని తెలుసుకున్నాను. అనగా ఆ పసిబాలుడే లక్ష్మి మరుజన్మమును లక్ష్మికి భర్త కాగలని తెలియచున్నది. ఆత్మ యొక్క పురుష రూపములన్నీ మూలతత్వంగానున్న ఆ పండితులలో ఇదివరకే ఐక్యమై ఉన్నవి. తన యొక్క శక్తి రూపములు ఏమైపోయినాయని యోగ దృష్టితో చూడగా తన స్త్రీ రూపములకు మూలతత్వం లక్ష్మి అని గ్రహించను. అంతేగాక తన యొక్క స్త్రీతత్వములన్నీ లక్ష్మిలో విలీనమైపోయి ఉండటం కూడా గమనించను. లక్ష్మికి తన భర్త యందు మక్కువ మెండు. తన భర్త యొక్క చైతన్యము భూత శరీరం విడిచిపెట్టి రాలేదని ఆమెకు అర్థమయ్యాను. అనేక పర్యాయములు ఆమె తన భర్త యొక్క రూపము తనకు పక్కగానే నిలిచినుట గాంచను. విరజా నదిని దాటుటకు గోదానం చేయుదురు. గోమాత కూడా తన భర్తను విరజా నదిని దాటించి క్షేమంగా భూలోకమున మరొక గోవుగా జన్మించనని తెలుసుకున్నాను. కారణం ఏమనగా ఆమెకు గోమాత కూడా దర్శనమైనది. విరజా నదిని దాటిన లక్ష్మి యొక్క భర్త యొక్క చైతన్యము తన మూలతత్వమైన పురాణ పండితుల్లో లీనమై ఉన్నదనే విషయము సర్వజ్ఞులైన శ్రీపాదుల వారికి అవగతము. అయితే ఆ పండితుడు పీఠికాపురంలో ఉన్న కర్మ రుణానుబంధములను పూర్తి చేసుకుని వానితో పాటు తన ఆత్మను ధరించిన ఇతర రూపముల కర్మలను కూడా తన యోగశక్తి వల్ల హరింప చేసుకుని పరమేశ్వరులో ఐక్యమవ్వాలని నిశ్చయించుకుని పీఠికాపురంకు వచ్చెను. ఒకవేళ ఆ పండితుడు ఆ విధంగా పరమేశ్వరులో ఐక్యమైపోయినచో ఆ నెలల బాలుడుగానున్న బ్రాహ్మణ జమీందారు పిల్లవాడు కూడా మరణించును. అట్లే అయినచో ఆ పిల్లవాడే లక్ష్మికి మరుజన్మమున రావాల్సిన భర్త కావున లక్ష్మి ఈ జన్మ పూర్తి చేసుకుని మరుజన్మ అవతరించినప్పటికీ తనకి భర్తగా కావలసిన బ్రాహ్మణ బాలుడు మరణించుట వలన తాను బ్రహ్మచారినిగా మాత్రమే జీవించి మరణించవలెను. కాని లక్ష్మికి మరుజన్మం పొందవలెనని కాంక్ష తీవ్రంగా ఉన్నది. అందువలన శరీర పాతానంతరము చైతన్య స్థితి నొందినప్పుడు మరొక సద్బ్రాహ్మణుల ఇంట తాను జన్మింపవలెను. తన భర్త నెలల బాలుడిగా ఉన్న జమీందారుల పాపడు పెరిగి పెద్దవాడై తీరవలెను. పాపం లక్ష్మి అమాయకురాలు. ఆమెకు తెలియకుండగానే ఆమె అర్ధనారీశ్వర యోగంను అనుష్ఠించినది. ఇదంతయును శ్రీపాదుల వారి లీల. పురాణ ప్రవచనమును నాటకం ముగిసినది. శూద్రుల నుండి పండితుడు సంభావాలను స్వీకరించను. లక్ష్మి శూద్రకులంలో జన్మించినది. శూద్ర సంబంధమును స్వీకరించుటతో శూద్రులతో తనకు గల కర్మబంధము తీరినదని పండితుడు భావించను. ఇంకనూ ఏమైనా కర్మబంధములు మిగిలి ఉన్న ఎడల వాటిని యోగాగ్నిలో దగ్ధం చేయదల్చను. బాపనారిల ఇంట భోజనం చేయుట వలన తన బ్రాహ్మణ జన్మములకు సంబంధించిన రుణానుబంధం తీరిపోవునని భావించను. ఆ మహాయోగికి సంభావన ఇచ్చు నిమిత్తం బాపనారిలు
లోనికి ఎగిరి. ఇంతలో లక్ష్మి బాపనార్యుని ఇంటికి వచ్చినది. లక్ష్మి ఇంట ఆవు ఒకటి ఈనుటచే జున్ను పాలను తెచ్చినది. లక్ష్మికి శ్రీపాదుల వారనిన చాలా భక్తి శ్రద్ధలు. బాపనార్యులు పండితునకు సంభావననిచ్చిరి. పండితుడు తాను వెళ్ళదని సెలవు ఇప్పించవలసిందని కోరెను. శ్రీపాదుల వారు, అందరూ నీకు సెలవిచ్చి ఉండిరి, కేవలం ఇద్దరు మాత్రం సెలవు ఇచ్చుటకు నిరాకరించుచున్నారు. నాకు కోమటి లెక్కలు బాగుగా తెలియను. బాకీ ఎంత ఉన్నది, ఎంత తీర్పబడినది మొదలైన విషయములు ఒకసారి రామ్ అనుకొనినదే ఈ పీఠికాపురం నుండి నీవు కదులుటకు వీలులేదు అనిరి. బ్రాహ్మణుడు కొంచెం కలవరపడెను. శ్రీపాద శ్రీ వల్లభుల వారు దత్తావతారులని ఇదివరకు వినియుండెను. శ్రీపాదుల వారు ఆ బ్రాహ్మణునితో, నాయనా, ఈ లక్ష్మి అమాయకురాలు. ఈమె కేవలం కొద్ది సంవత్సరములు మాత్రమే జీవించినది. ఈమె చనిపోయిన తర్వాత ఈమె గతి ఏమి కావలెను? నీవు జ్ఞాన రూపమున బ్రాహ్మణునిగాను అజ్ఞాన రూపమున లక్ష్మీ భర్త అయిన గొల్లవానిగాను జన్మించితివి. లక్ష్మి గొల్లవాని రూపములోనున్న నీతో కష్టసుఖములను పంచుకొన్నది. నీ యొక్క గొల్లవాని రూపమున ఉన్న చైతన్యమును విరజానది దాటించి వచ్చిన గోమాత తిరిగి భూలోకమునకు స్వేచ్ఛగా తిరిగి వచ్చినది. లక్ష్మి తన ప్రేమాగ్నితో తన భర్త చైతన్యమును తన వద్దనే నిలుపుకున్నది. గొల్లవనిత రూపమున ఉన్న ఈ చైతన్యము కొద్ది సంవత్సరముల తర్వాత శరీరము పతనమైనప్పుడు బ్రాహ్మణ చైతన్యంలోనికి మారగలదు. అనగా ఈమె గొల్లవనిత రూపమున ఉన్న బ్రాహ్మణి, నీవు బ్రాహ్మణ రూపమున ఉన్న గొల్లవానివి. మీ కర్మ సంబంధములు నాకు బాగుగా తెలియను. పద్మావతీ దేవి స్వరూపుడనైన నేను భవిష్యత్తులో బ్రాహ్మణిగా రాబోవు ఈమెను బంగారు బొట్టు పెట్టి ఆశీర్వదించితిని. ఈమెకు మాంగళ్యమును కూడా సృష్టించి హిరణ్యలోకమును దాచి ఉంచితిని. బంగారముతో సంబంధం తెగిపోయిన ఎడల భార్యకు భర్తతో సంబంధం తెగిపోవును. అందుచేత మేము హిరణ్యలోకమున ఈమెకు సంబంధించిన మాంగళ్యాభరణము దాచి ఉంచితిమి. నిరల బాలుడిగా ఉన్న నీ చైతన్యము ఉపసంహరించబడినచో ఏ అసురుడైనా ఆ శరీరమును స్వాధీనం చేసుకుని అకృత్యములను చేయవచ్చును. అందువలన ఈమె నుండి సువర్ణదానమును స్వీకరించి రుణానుబంధమును కర్మబంధమును ఉపసంహరించుకొనక ఇంకనూ నిలుపుకొని మరుజన్మమున ఆదర్శ దంపతులై నా భక్తులై తరించెదరుగాక అని చెప్పి దీవించిరి. నాయన్లారా, ఆ విధముగా ఆ నెలల బ్రాహ్మణ బాలుడు పెరిగి పెద్దవాడగును. లక్ష్మి బ్రాహ్మణిగా జన్మించి అతని భార్య అగును. శ్రీపాదుల వారి లీలలు అద్భుతములు. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 38వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 39వ అధ్యాయం. మేము కాలనాగ యొక్క మణిని స్వీకరించి ప్రయాణం కొనసాగించుచుంటిమి. మాకు శ్రీ పీఠికాపురమును ఎప్పుడు సందర్శించదమా అని తపన మెండు కాసాగాను. మేము ఒక బ్రాహ్మణుని ఇంట ఆతిథ్యమును స్వీకరించితిమి. ఆ బ్రాహ్మణుని పేరు నాగేంద్ర శాస్త్రి. అతడు మంత్రశాస్త్రమును తెలిసినవాడు. వారి ఇంట ఎన్నో నాగుపాములు తిరుగుచుండును, కాని అవి ఎవరికీ హాని చేయవు. నాగుపాములను వారు తమ కన్న బిడ్డల వలె చూచుకొందురు. అవి వారి దేహములపై యథేచ్ఛగా తిరుగుచుండును. దివ్యనాగులకు మణి ఉండును. అనేక సంవత్సరములు అతడు నాగోపాసన చేశాను. అతడు కాలనాగు యొక్క మణిని పూజార్థము పొందదలిచి నాగదేవతను ప్రార్థించెను. నాగేంద్ర శాస్త్రి ఇలా అన్నారు: నాయన్లారా, నేడు ఎంతయో సుదినము. నేను శ్రీపాదుల వారు 15 సంవత్సరముల బాలుడుగా నుండినప్పుడు శ్రీ పీఠికాపురమునకు పోయి తిని పాదగయా క్షేత్రమును దర్శించి తిని స్వయం భూదత్తుని మెడలో కాలనాగునొక దానిని చూచి తిని దానిపై మణి ఉండెను. కాలమును శాసించడి నాగులకు కాలనాగులని పేరు. వాటికి ఖచ్చితంగా మణి ఉండను. ఆ మణి రాత్రిపూట దివ్యకాంతిని ప్రసరింపచేయుచుండను. వాటికి కుండలినీ శక్తి ఉండను. అవి మహర్షుల వలె నిరంతరము యోగధ్యానములు నుట కద్దు. మానవులకే కాకుండా నాగులకు కూడా రకరకముల స్థితులుండును. కాలనాగులు సాధారణంగా మనుష్యులకు కానరావు. కాలనాగుల ఫనము మీద నుండు నాగమణికి అంగారక గ్రహం నుండి వచ్చు అశుభ స్పందనలను నివారింపచేయు శక్తి ఉండును. ఆయా అశుభ స్పందనములు నాగమణి యందు లయమైపోయి దాని నుండి శుభ ప్రతిస్పందనలు వెలువడుచుండను. ఆ మంగళమయ స్పందనలు మంగళగ్రహ పీడితులకు శుభములను ప్రసాదింపచేయగలుగును. జాతకములో మంగళగ్రహం సరిగా లేని ఎడల జీవితంలో పోరాటకరమైన పరిస్థితులుండను. గృహం నందలి వారితో విరోధము, బంధుమిత్రాదులతో విరోధము, రుణ బాధ, కన్యలకు యుక్త వయస్సులో వివాహం కాకపోవుటే కాక వృద్ధ కన్యలుగా మిగిలిపోయే స్థితి, వివాహమైనను సంతానం లేకపోవుట, ఏ పని ప్రారంభించినను ఎంత సామర్థ్యం ఉన్ననో అక్కరకు రాకపోవటం మున్నగునవి జరుగుచుండను.
స్వయంభూదత్తుని దర్శించిన అనంతరము నాలో కాలనాగు యొక్క మణిని సంపాదించి తీరవలనని ఆకాంక్ష తీవ్రమవసాగిను. ఆ మణిని నేను పొందిన ఎడల జీవితంలోని అన్ని స్థాయిల్లోనూ విశేషమైన పురోభివృద్ధిని పొందగలిగను అని ఆశ మిక్కుటమవసాగెను. నేను నరసింహవర్మ గారి ఇంటి ప్రాంతం నుండి పోచుంటిని. శ్రీపాద గురు సార్వభౌములు వారి ఇంటి ప్రాంగణమున లీలా వినోదంగా చెట్లకు నీరు పోయిచున్నారు. శ్రీ నరసింహవర్మ చెట్లకు బోధనలు చేయుచుండిరి. వారి ఇంటి ప్రాంగణమున ఔదుంబర వృక్షం ఒకటి ఉండెను. ఆ ఔదుంబర వృక్షమూలమున నీరు బాగుగా ఇంకుటకు నరసింహవర్మ గారు బోధలను చేయుచుండిరి. ఇంతలో వారి చేతులకు శ్రీపాదుల వారి పాద సాముద్రికంతో కూడిన తామ్ర పాదుకలు లభ్యమాయను. ఆ పాదుకలు 16 బాలుని పాదములకు సంబంధించినంత పరిమాణంలో నుండెను. నాగేంద్ర శాస్త్రి ఇటు రమ్ము అని పిలుపు వినబడెను. నేను ఆశ్చర్యంతో వారి సన్నిధికి ఎగితిని. వర్మగారు ఆ పాదుకలను నారికేల జలంతో కడిగిరి. అవి శ్రీపాదుల వారి పాద పద్మముల కడ నుంచబడినవి. పూజ చేసుకొనుటకు అవి తమకు ఇయ్యబడునని వర్మగారు తలచిరి. కాని శ్రీపాదుల వారి సంకల్పం మరొక విధంగా నుండెను. ఆ పాదుకలను శ్రీపాదుల వారు దయతో నాకు సంగిరి. వారు ఇలా అన్నారు: నాగేంద్ర శాస్త్రి, నీవు నాగేంద్రుని పీఠమును ఒకటి స్థాపించి ఈ పాదుకలను పూజ చేసుకొనుము. నీవు కాలనాగులను ధరించడి మణి ఒకటి కావలనని ఎంతయో కాలం నుండి కోరుచున్నావు. నీ ఎడల నేను ప్రసన్నుడనైతిని. కాలనాగులు నిరంతరము తమ దివ్యమనులచే ఏ స్వామిని పూజించెదరో, ఏ దివ్య పాద పద్మములను ఆరాధించెదరో ఆ మహాస్వామిని నేనే. ఈ దివ్య పాదుకలు నావే. నీవు వాటిని అర్చించుకొనుము. ఆ దివ్యాది పీడితులకు జనులు నిన్ను సమీపింతురు. నీవు ఈ పాదుకలను అర్చించి వారికి తీర్థమునిచ్చిన ఎడల అవి నివారింపబడును. సమస్త విధములైన నాగదోషములు హరింపబడును. నాగదోషమును శాంతింపచేయు సందర్భమున ఇయ్యబడు దక్షిణలయందు తన భార్య యొక్క గాని, భర్త యొక్క గాని, పుట్టింటి వారి యొక్క సొమ్ము గాని కలిసి తీరవలెను అనడి నిబంధనను తూచా తప్పకుండా పాటింపవలెనని తెలియము. మగవాడు తన నాగదోష నివృత్తి కొరకు దక్షిణనిచ్చు సందర్భమున బావమర్దుల నుండి గాని, మామగారి నుండి గాని, అనగా భార్య పుట్టింటి వారి నుండి కొంత ధనమును స్వీకరించి దానితో కలిపి ఇయ్యవలెను. స్త్రీ తన నాగదోష నివృత్తి కొరకు దక్షిణనిచ్చు సందర్భమున తన భర్త గృహమునకు సంబంధించిన వారి నుండి కొంత ధనము స్వీకరించి దానితో కలిపి ఇయ్యవలెను. భార్యాభర్తలు ఉభయులు నాగదోష నివృత్తి కొరకు దానం చేయునెడల ఉభయుల పుట్టింటి వారి సొమ్మును కలిపి ఇయ్యవలెను. భర్త తన స్వార్జితం నుండి, భార్య తన స్త్రీధనం నుండి లభించిన ద్రవ్యమును కలిపి ఇయ్యవలెను. ఒకవేళ కన్య తన నాగదోష పరిహారం కొరకు దానం చేయునెడల తన తండ్రి యొక్క ద్రవ్యమును, అదే విధముగా మేనమామ వరుస అయిన వారి నుండి కొంత ద్రవ్యమును కలిపి ఇయ్యవలెను. ఈ విధముగా చేసిననే నాగదోషం పూర్తిగా నివారింపబడును. నాగదోష పరిహారార్థం ఎవరైనను సరే పుట్టినింటి వారి సొమ్ము కలవనిదే పరిహారం పూర్తి కాదని నిబంధనను ఏర్పరిచితిని. నాయనా నాగేంద్ర శాస్త్రి, నా యొక్క ఈ వచనములు తూచా తప్పకుండా పాటించుము. లోక కళ్యాణార్థం నీ యొక్క నాగశాస్త్ర వైదుష్యమును ఉపయోగించుము. కాలాంతరమున శంకరభట్టు, ధర్మగుప్తుల వారలు నీ వద్దకు వచ్చెదరు. అంతవరకు నీవారాధించిన నా ఈ దివ్య పాదుకలను వారికొసంగి వారి నుండి కాలనాగుల యొక్క ఒకానొక దివ్యమణిని నీవు స్వీకరింపుము. శరీర ధర్మములకొక కాలముండును, మనస్సుకొక కాలముండును, ప్రాణముకొక కాలముండును, ఆత్మ అనునది కాలాతీతముగా నుండును. ఆయా గ్రహ నక్షత్రాదులుండు వరకు ఆయా కాలములుండును. వృద్ధి క్షయములు కాలాధీనముగా జరుగుచుండును. అనేక బ్రహ్మాండములు పుట్టి వృద్ధి నొంది కొంతకాలం స్థితి అందుండి తిరిగి విలయమును పొందుచుండును. ఇది అంతయనూ కాలమహిమే. అటువంటి కాలస్వరూపము నా ఆధీనమై ఉన్నది. నన్నారాధించు వారికి కాలపురుషుడు సదా అనుకూలించుచుండును. భూత ప్రేత పిశాచాది మహాశక్తులు కూడా దత్తారాధనను చేయవారికి ఏమేనూ చేయజాలవు. ఈ సృష్టి అందున్న ప్రాణులన్నిటికంటేనూ కూడా నేనే బలవంతుడను. నా నుండి బలమును పొంది జీవరాశులు వృద్ధి పొందుచుండును. గర్వముచే మదోన్మత్తులైన ఎడల వారి ఎందున్న నా బలమును ఉపసంహరించదను. గర్వమును అహంకారమును అన్ని అనర్థ స్వరూపములకునూ కారణభూతమై ఉండును. నన్ను ఆరాధించుచు సదా జ్ఞప్తియందుంచుకుని వారులు నిత్య సంతుష్టులై ఆనందముతో ఉందురు అని విషదపరిచిరి. ఆ మహాపురుషులు వర్మగారింట నాకు భోజనం ఏర్పాటు చేసిరి. వర్మగారు అన్నదాన ప్రభువులు. దత్త ప్రభువునకు అన్నదానమనిన మహుబహు ప్రీతి. ఏ జీవి ఆకలి బాధతో నుండను వారికి కొరతగా నుండను. వారు సర్వభూత హితంకరులు. శ్రీ మహాస్వాముల నుండి సెలవు గైకొని నేను వెడలిపోయి తిని.
మీరు చూచడి ఈ స్థలమున ఆశ్రమమును కట్టుకొంటిని. నా వద్దకు వచ్చిన వారందరకును వారికి తగిన వర్ణాశ్రమ ధర్మములను గూర్చి బోధించుచుందును. ఇంతలో నా భార్య మరణించెను. నేను చింతాక్రాంతుడనైతిని. ఒక మంగలివాని భార్య పాము కాటుచే మరణించెను. నాకు తెలిసిన నాగవిద్య వలన ఆ పామును రప్పించి పాము విషము తీయించి తిని. అయితే మంగలివాని భార్య తిరిగి ఆ శరీరంలో చేరుటకిష్టపడలేదు. ఆమె ప్రాణమయ జగత్తునందు యథేచ్ఛగా విహరించుచు జనులను ఆవహించి వారు దుఃఖించినప్పుడు ఆనందింపవలనని సంకల్పించాను. మంగలివాడు తన భార్యను బతికించవలసిందని ప్రార్థించాను. అంతటా వానితో నేను ఇట్లాంటిని, చనిపోయిన నా భార్య ఆత్మను ఈ శరీరంలో ప్రవేశపెట్టదను. నీవు ఈమెను తల్లిగా భావింపవలను అని అంటిని. అతడు అట్లే అనను. చనిపోయిన నా భార్య యొక్క ఆత్మ మంగలివాని భార్య శరీరంలో ప్రవేశపెట్టబడెను. అనగా నా భార్య పునర్జీవితురాలయ్యేను. ఆ మంగలివాని భార్య మహా దుష్టురాలు, గయ్యాలి అవుటచే ఆమె శరీరం నందలి సమస్త నాడులను దోషభూయిష్టంగా నుండెను. ఆ దోషభూయిష్టమైన శరీరం నందుండుట నా భార్యకు కంపనంగా నుండెను. ఆమెకు శరీరమున మంటలుగా నుండెను, తీవ్రమైన బాధతో నుండెను. ఈ శరీరం విడిచి వెళ్లిపోయేదనని ఆమె పదే పదే కోరుకుంచుండెను. నేనుండు గ్రామమున నాగేంద్ర శాస్త్రి అను బ్రాహ్మణుడు ఒక మంగలివాని భార్యను బతికించి ఆమెతో అక్రమ సంబంధము కలిగి ఉండి మంగలివానికి చాలా అన్యాయం చేయుచుననియో, ఇది చుట్టుపక్కల నుండి బ్రాహ్మణ్యము తెలిసి నన్ను కుల బహిష్కృతిని చేయవలననియో, మంత్రతంత్రముతో లభించడి సొమ్ముతో 30 భాగము మంగలివానికి నష్టపరిహారం గానిచ్చి 25 భాగం మాత్రమే శాస్త్రి గారికి ఇయ్యవలననియో మంగలి కులము చెందిన కుల పెద్దలు తీర్పు చెప్పిరి. నా పరిస్థితి సంకటప్రాయంగా నుండెను. నేను విషయంను వివరించి చెప్పినను నా మాట వినువారు ఎవరునూ లేరు. మరణించిన మంగలి భార్య కొంతమంది ఆడువారి వంటి మీదికి వచ్చి తాను మరణించిన శాస్త్రి గారి భార్యననియు, తాను శరీరంను విడిచి ఉండిన ప్రేతాత్మననియు, తన భర్త చేయు అకృత్యము నిలుపుదల చేయవలసిన బాధ్యత మంగలి కుల పెద్దల మీద కలగనియు చెప్పుచుండెను. వారందరూ క్రోధావేశపూరితులై నన్నును ఆ మంగలికాంతను కూడా హత్య చేసేదమని బెదిరించుచుండిరి. నేను శ్రీపాదుల వారి శరణుజొచ్చి తిని. అంతటా శ్రీపాదులు ఇట్లనేరి, నీవు భర్తవైనంత మాత్రమున నీ భార్యను మంగలివాని భార్య శరీరములోనికి ప్రవేశింపమని ఆజ్ఞాపించుట తగదు. అంతేకాకుండా నీవు నీ మంత్రశాస్త్ర విద్యలతో బాధితులకు ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేయవలను. నీవు ధనమును ఆశింపరాదు, వారు సంతోషంగా ఇచ్చినది స్వీకరించవలను. నేను శ్రీపాదుల వారి ఆజ్ఞలను పాటించి తిని. తదుపరి నా భార్య ఆత్మ ఆ శరీరంను వీడెను. ఆ శరీరం దహనం చేయబడెను. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. 39వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతము 40వ అధ్యాయం. మేము అనేక ప్రయాణ సాధనముల మూలముగా ప్రయాణం చేయుచుంటిమి. ఒక్కొక్క పర్యాయము నడక దారిలో, మరొక పర్యాయము 2 ఎడ్ల బండి మీదను, ఇంకొక పర్యాయము గుర్రపు బండి మీదను ప్రయాణం సాగించుచుంటిమి. కొన్ని దినములు ప్రయాణం చేసి త్రిపురాంతకమని పిలువబడు మహాక్షేత్రమునకు వచ్చితిమి. త్రిపురాంతకేశ్వరుని దర్శించితిమి. దివ్యానుభవం తెలుపవలెనన్న నాకు మిక్కటమైన అనుభవములు కలుగుచున్నవి. మా వద్ద శ్రీచరణుల దివ్యపాదకులున్నవి. మేము ప్రయాణం చేయనప్పుడు శ్రీచరణులు మాతోనే ప్రయాణం చేయుచున్నట్టు తోచుచుండెను. మేము అడుగులు వేయనప్పుడు అవి మా అడుగులు కాకుండా శ్రీచరణుల వారే మా శరీరంలో ఉండి అడుగులు వేయించుచుండిరన్నట్టు మాకు తోచుచుండెను. మాట్లాడినప్పుడు కూడా మేము ఏం మాట్లాడుచుంటిమో తెలియకుండా వారే మా ద్వారా మాట్లాడుచుండరని తోచుచున్నది. మేము భోజనం చేయనప్పుడు వారే మాలో నుండి భోజనం చేయుచున్నట్టు తోచడిది. మా శరీరములో, మాంసములో, రక్తములో, నాడులలో సర్వస్వము శ్రీవారే ఉండినట్టు అనిపించడిది. జీవాత్మయే పరమాత్మ అనే సిద్ధాంతమును వినింటిమే కాని శరీరం అంతటయు శ్రీచరణుల చైతన్యమే నిండి ఉండి వారితో ఏ విధమైన స్పర్శ లేకుండా అనుభవం మాత్రమే కలిగడి ఈ రకమైన లీలను మేము ఏనాడు కని విని ఎరుగలేము. త్రిపురాంతకేశ్వరుని అర్చక స్వామి భాస్కర శాస్త్రి. అతడు మమ్మెంతగానో అభిమానించాడు. అతడు శ్రీ పీఠికాపుర వాస్తవ్యుడట. అర్చన చేయుటకే అచట నియమింపబడినట. అతడు షోడశీ రాజరాజేశ్వరి దేవి భక్తుడు. శ్రీ పీఠికాపుర నివాసిని శ్రీ కుక్కుటేశ్వర మహాప్రభువుల దేవేరి అయిన శ్రీ రాజరాజేశ్వరి దేవి స్వప్నముననే అతనికి మంత్రదీక్షనిచ్చినట. అతడు మమ్మల్ని ఇద్దరిని తన అతిథిగా ఉండమని కోరాడు. మా వద్ద శ్రీపాదుల వారి పాదుకలు ఉన్నవనే విషయాన్ని అతడు గ్రహించాడు. ఆ పాదుకలను మేము అతని పూజా మందిరం నందు ఉంచాము. ఆ పాదుకల నుండి దివ్యమైన కంఠస్వరముతో ఇలా వెలువడెను. నాయనలారా, మీరెంతయో ధన్యులు. ఈ పాదుకలకు భాస్కర శాస్త్రి పూజలను చేయవలను. ప్రస్తుతము తామ్ర రూపమున ఉన్న ఈ పాదుకలు భాస్కర శాస్త్రి మంత్రోపాసన బలము వలన కొన్ని సంవత్సరములకు స్వర్ణ పాదుకలుగా మార్పు చెందును. హిరణ్యలోకమునందలి మహాపురుషులు కొందరు వాటిని
హిరణ్యలోకమునకు తీసుకొని పోయి అర్చనాధికములు చేసెదరు. తరువాత వీటిని కారణలోకమునకు తీసుకొని పోయెదరు. తదుపరి మహాకారణలోకమునందున్న నా వద్దకు తీసుకుని రాబడును. నా పాదుకలను నేను స్వయంగా ధరించెదను. ధరించిన స్వర్ణ పాదుకలతో నేను కారణలోకమునకు వచ్చి అందలి దివ్యాత్మలను ఆశీర్వదించెదను. ఆ తదుపరి హిరణ్యలోకమునకు వచ్చి అందలి మహాపురుషులను ఆశీర్వదించెదను. అప్పుడు నా పాదుకలకు తేజోమయ సిద్ధి కలుగును. అంతటా 18,000 మంది మహాసిద్ధ పురుషులు ఆ పాదుకలను స్వర్ణ విమానమునందు తీసుకొని పోయి నా జన్మస్థానమందు సమంత్రకముగా దివ్య నీరాజనములతో భూమికి 360 నిలువుల లోతున ప్రతిష్ఠించెదరు. అచ్చట స్వర్ణమయ దేహకాంతిని కలిగిన దివ్యనాగులు నిత్యం ఆ స్వర్ణ పాదుకలను అర్చించెదరు. 64,000 మంది యోగిని గణములు నన్ను అర్చించెదరు. ఆ పాదుకలను స్వర్ణమయమైన సింహాసనముపై నుంచెదరు. ప్రతి నిత్యము యోగిని గణములు ఋషి సంగములచే పరివేష్టింపబడి నేను అచటనే దర్బారు చేసెదను. ఆ భూమిని అంటిపెట్టుకుని ఉండి మరి ఒక కొలతలతో అదృశ్య అగోచరమైన పరిస్థితులలో స్వర్ణపీఠికాపురం అని అండును. ప్రాకృత జనులకు భూమి అందున్న ప్రాకృత పీఠికాపురమే కానగును. యోగ దృష్టి గల వారికి మాత్రమే స్వర్ణపీఠికాపురం కాననగును. నా స్వర్ణ పాదుకలు ప్రతిష్ఠింపబడు ప్రదేశమునకు ప్రాకృత ప్రదేశోపరి భాగమున నా పాదుకలు పీఠికాపురమున ప్రతిష్ఠింపబడును. అందుచేత మీరందరూ ఆనందముతో నుండు. భవిష్యత్తులో చిత్ర విచిత్రములెన్నో జరుగును. నా మహాసంస్థానమునందున్న నా పాదుకల దర్శనమునకు నా భక్తులు చీమల బారుల వలె తరలివచ్చెదరు. మేమెంతయో ఆనందాశ్చర్యములకు లోనైతిమి. శ్రీ భాస్కర శాస్త్రి షోడశీ రాజరాజేశ్వరిని ఆరాధించు పరమ భక్తుడు. శ్రీ రాజరాజేశ్వరి దేవి వైభవమును గురించి మాకు వివరింపమని నేను వారిని కోరాను. అంతటా వారు, నాయనలారా, రాజరాజేశ్వరి చైతన్యము ఆలోచించే మన మనస్సునకు మన ఇచ్ఛకు పైన ఉన్న విశాలమైన సీమలో ఆసీనురాలై ఉండును. ఆమె చేయు శుద్ధి కార్యక్రమం ఏమనగా మనం ఆలోచించే మనస్సు సాధారణంగా మేధాశక్తిగా మారిపోవచ్చుండును. ఆ మనస్సు ఆ విధంగా కాకుండా వివేకంగా మారుటకు ఆ మహాతల్లి మనకు సహకరించును. మనకున్న ఇచ్ఛ సంకుచిత పరిధులను విడనాడి చక్కటి విస్తృతి కలుగునట్లు ఆమె అనుగ్రహించును. సాధారణంగా శక్తి వివేకము ఒకచోట కలిసి ఉండవు. కానీ రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం కలిగిన ఎడల శక్తి వివేకము మనలో కలిసి ఉండును. దివ్య చైతన్యంతో అనేక అనంతములుండును. వాటికి మన మనస్సు తెరుచుకున్నట్లు ఆమె చేయును. విశ్వంలో విశాల భావంలో వృద్ధి పొందుటకు ఆమె మనకు సహకరించును. అత్యద్భుతమైన దివ్య జ్ఞానం కలగవలనను శాశ్వతమైన దివ్య మాతృశక్తులు మనలోనూ విశ్వంలోనూ ఆవిర్భవించవలనను స్థిర ప్రశాంతిలో మహత్తర కార్యములను సాధింపవలనను ఆమె అనుగ్రహం అత్యంత ఆవశ్యకము. రాజరాజేశ్వరి దేవి అనంతమైన వివేకమునకు ప్రతీక. ఆమె తెలుసుకొనవలనని సంకల్పించిన ఆమెకు తెలియనిది ఏదీ ఉండదు. సర్వ విషయములను, సర్వ జీవులను, వారి స్వభావములను, వాటిని కదిలించే శక్తులను, ఈ ప్రపంచం యొక్క ధర్మమును, దానికి సంబంధించిన యోగ్యమైన సమయమును ఆమె గ్రహించగలదు. ఆమెకు పక్షపాత బుద్ధి ఎంత మాత్రమూ లేదు. ఆమెకు ఎవరి పట్ల అభిమానం గాని ద్వేషం కాని ఉండదు. సాధనా బలం వలన భవిష్యత్ దర్శనమును సంపాదించుకున్న వారిని ఆమె విశ్వాస పాత్రులుగా పరిగణించి తన ఆంతరంగికులుగా స్వీకరించును. ఈ రాజరాజేశ్వరి శక్తిని పెంపొందించుకున్న సాధకులు తమ వివేక బలంతో విరోధ శక్తులను నిర్మూలించుకోగలుగుతారు. ఆమె వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలో అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె విశ్వంలో దేనితోనూ అనుబంధం పెట్టుకోకుండా అంటే అసంగత్వాన్ని కలిగి ఉంటుంది. ఆమె ప్రతి వారితోనూ వారి ప్రకృతిని బట్టి, అవసరాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి వ్యవహరించగలుగుతుంది. రాజరాజేశ్వరి దేవి తన ఇచ్ఛను ఎవరి మీదనూ బలవంతంగా విధించదు. పరిణామానికి సమ్మతించిన వారిని వారికి తగ్గట్టుగానే ముందుకు నడిపిస్తుంది. అజ్ఞానులను వారి అజ్ఞాన మార్గాల్లోనే పోనిస్తుంది. అటువంటి వారు పెంచి పోషించుకుంటున్న స్వతంత్రాన్ని ఆమె మన్నిస్తుంది. వారు బాగుపడినా చెడిపోయినా ఆమె పట్టించుకోదు. ఆమె కరుణ అంతులేనిది, తరిగిపోనిది. ఆమె దృష్టిలో అందరూ తన బిడ్డలే. అసురులను, రాక్షసులను, పిశాచాలను సైతం ఆమె తన బిడ్డలుగానే పరిగణిస్తుంది. మానవుల దయలాగా ఆమె దయ గుడ్డిది కాదు. ఆమెకు ఎంత దయ ఉన్నా వివేకమును మాత్రం కోల్పోదు. పరమాత్మ ఆజ్ఞాపించిన మార్గం నుండి ఆమె ఏమాత్రం వైదొలగదు. ఆమె ప్రయోగించే శక్తికి జ్ఞానమే కేంద్రము. అందుచేత మనము ఆమె అనుగ్రహాన్ని పొందితే సత్యం బయటకు రప్పించబడి మనకు సత్యజ్ఞాన బోధ కలుగుతుంది.
ఆమె శక్తిని మనం పొందాలంటే కర్తవ్య దీక్షను సత్య శోధనను ఎడతెగకుండా అవలంబించాలి. అప్పుడే మనము ఆమెచే అనుగ్రహించబడతాము. నేను పీఠికాపుర వాస్తవ్యుడైన కారణమున, శ్రీపాదుల వారి దయకు పాత్రుడైన కారణమున రాజరాజేశ్వరి దీక్షలో సఫలీకృతుడైనాను. ఈ రోజు నాకు దీక్షా సమయం, ఎక్కువసేపు ధ్యానంలో గడపవలసిన సమయం. శ్రీపాదుల వారు ఏ పరిస్థితులలో పీఠికాపురం నుండి బయలుదేరి సంచారంలోకి వచ్చినారో రేపు మీకు తెలియజేసేదను. మీరు ఇచ్చటకు వచ్చుటకు పూర్వము శ్రీపాదుల వారు నేను సమర్పించిన పులిహోరను కొద్దిగా స్వీకరించినారు. వారు రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారు. ఆ మహాప్రసాదంను తీసుకుని మీరు కూడా ధ్యానస్థులు కావలసినది అని తెలియజేసిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 40వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 41వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభులు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి స్వరూపులని శ్రీ భాస్కర శాస్త్రి గారు మాకు తెలిపిరి. శ్రీవారిలో ఉన్న దేవీతత్వము అనుష్ఠానం చేసేవారికి మాత్రమే అర్థమవుతుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులుంటాయని విన్నాను. వాటి యొక్క వివరణను కాస్త తెలియజేయవలసిందిగా నేను భాస్కర శాస్త్రి గారిని అడిగాను. అంతటా భాస్కర శాస్త్రి, అంబిక ప్రతి వాక్కు ద్వారాను వ్యక్తమవుతూ ఉంటుంది. ఆమె ప్రతి మనుషుని ద్వారాను ప్రతి వ్యక్తిలోనూ పలుకుతుంది. బయటకు వినిపించబడే వాక్కును స్థూల వాక్కు అంటారు. బయటకు ఏమాత్రం వినిపించకుండా లోపలనే ఉంటూ కేవలం పెదిమల కదలికలోనే కనిపిస్తుండే వాక్కును మధ్యమ వాక్కు అంటారు. ఈ మధ్యమ వాక్కు కంటే కాస్త సూక్ష్మంగా ఉండే దానిని వైఖరి వాక్కు అంటారు. కంఠగతమైన వాక్కు గొంతు దాకా వస్తుంది. అక్కడి నుంచి బయటికి రాకుండా మధ్యలోనే ఉండిపోయి మనస్సులో మాత్రం మెదులుతూ ఉంటే దానిని పశ్యంతి వాక్కు అంటారు. దీనికంటే కూడా సూక్ష్మంగా ఉంటూ నాభిలోని నిర్వికల్పంగా సంకల్ప మాత్రంగా ఉండే వాక్కును పరావాక్కు అంటారు. అంబికను త్రిపుర భైరవిగా కూడా ఆరాధిస్తారు. గుణత్రయములు, జగత్రయములు, మూర్తిత్రయములు, అవస్థాత్రయములు మొదలగు అన్ని త్రయములకు ఆమె అధీశ్వరి. త్రిపుటిని ఆమె పురత్రయముగా చేసుకుని ఈ 3 లోకాల్ని పాలిస్తూ ఉంటుంది. మనము శ్రద్ధ కలిగి ఉండి ఆత్మ సమర్పణ చేసుకుని సంపూర్ణ శరణాగతి చెందితే ఈ లోకం నుండి గాని అదృశ్య లోకాల నుంచి గాని ఎటువంటి శత్రుత్వం తటస్థపడినా కూడా మనకు కీడు జరగదు. విరోధి శక్తులనేవి కేవలం భౌతిక జగత్తుకే పరిమితమైనవి కావు. మనకు ప్రాణమయమైన, భౌతికమయమైన, మానసికమైన, అంతరాత్మకు సంబంధించిన ఆధ్యాత్మికమైన అస్తిత్వ స్థితులున్నాయి. వీటికి అనుగుణంగానే లోకాలున్నాయి. మనము తగినంతగా అభివృద్ధి చెందిన ఎడల భౌతిక ప్రపంచంలో ఏ రకంగా జీవిస్తున్నామో ఆయా లోకాల్లో కూడా అలానే జీవించగలము. మనిషి అభివృద్ధి పొందాలంటే ముఖ్యంగా శ్రద్ధ, దానితో పాటు దృఢమైన విశ్వాసం ఉండాలి. శ్రద్ధ అంటే సంపూర్ణమైన నమ్మకంతో కూడిన అంగీకారము. విశ్వాసం అన్నది అనుభవం వలన పొందవలసి ఉంటుంది. మనం దేనికోసమైనా సరే విశ్వాసం ఆధారంగానే జీవించగలగాలి. అవసరమైన వేళల్లో తప్పకుండా సహాయం అందగలదనే విశ్వాసం మనలో నిరంతరం ఉండాలి. విశ్వాసంతో పాటు ఒక విధమైన భద్రతా భావన కూడా మనలో ఉన్నప్పుడు అది ఆత్మవిశ్వాసం అవుతుంది. శక్తిహీనమైన జ్ఞానం నిర్లిప్తతకు దారితీస్తుంది. జ్ఞానహీనమైన శక్తి గుడ్డిదై వినాశనానికి దారితీస్తుంది. అందుచేత మన జ్ఞానంతో ప్రకృతి బంధాల నుంచి విడుదల పొందాలి. ఆ తర్వాత శక్తి అనుగ్రహంతో పరిపూర్ణతను సాధించాలి. శక్తికి జ్ఞానం నుంచి అనుమతి లభించాలి. సాంఖ్య మార్గంలో చైతన్యాన్ని పురుషుడు అంటారు. కర్మను నిర్వహించే దానిని ప్రకృతి అంటారు. కింది స్థాయిలో వీటి మధ్య విరోధం ఉంటుంది. చైతన్యం అనేది కర్మ చేయదు, ప్రకృతికేమో జ్ఞానం లేదు. ఈ రెండు కలిసినప్పుడే సృష్టి అనేది జరుగుతుంది. ఈ రెండింటికి కూడా వికలత్వం ఉంది. చైతన్యం చూస్తే కుంటిది, ప్రకృతి చూస్తే గుడ్డిది. లోకంలో గుడ్డితనం, కుంటితనం ఈ స్థితిలో ఉన్నాయని తెలియజేయడానికి శ్రీపాదుల వారు జన్మించిన కుటుంబంలో ఒక సోదరుడు గుడ్డివాడు, ఒక సోదరుడు కుంటివాడు. చైతన్యం కుంటిది, ప్రకృతి గుడ్డిది అనడానికి ఈ రెండు ప్రతీకలే. ఉన్నత స్థాయికి చేరినప్పుడు చైతన్యము, ప్రకృతులు ఈశ్వరుడు, ఈశ్వరి అని పిలువబడతాయి. అప్పుడు ఈ రెండింటికి విరోధం ఉండదు. శ్రీపాదుల వారు దానికి తగిన యోగ సమయం, యోగకాలం వచ్చాయి అని అనుకున్నప్పుడు తన సోదరులకు కుంటితనాన్ని, గుడ్డితనాన్ని పూర్తిగా రూపుమాపారు. లోకంలోని గుడ్డితనాన్ని, కుంటితనాన్ని రూపుమాపే బృహత్తర కార్యక్రమానికి సూచనగానే వారు ఈ పని చేసిరి. అతీతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఇవి అనగా చైతన్యము, ప్రకృతులు బ్రహ్మ, మాయ అని పిలువబడుతున్నాయి.
తమ 16వ సంవత్సరమున ఇల్లు వదిలి సంసారాన్ని త్యజించి విరాగి అయి సంచారమునకు వెళ్లటంలోని ఆంతర్యం తాను స్వయంగా బ్రహ్మమని, అదే విధంగా తానే మాయనని తెలియజేయడం. అపరిమితుడు అనంత గురుములు కలిగిన బ్రహ్మస్వరూపమునకు పరిమితిని కలిగించే శక్తి మాయ. తాను పీఠికాపురంలో జన్మించడం కేవలం తాను అపరిమిత బ్రహ్మస్వరూపమైనప్పటికీ మాయాశక్తికి లోబడి పరిమితులతో వ్యవహరించాలని సూచించడం. 16 సంవత్సరములు దాటిన తదుపరి తాను మాయకు బందీని కానని, తాను అపరిమిత బ్రహ్మస్వరూపుడని స్పష్టంగా తెలియచేయడం. భక్త జనోద్ధరణకై అవతరించిన పరతత్వమే తానని తెలియజేయడం. కింది స్థాయిలో ప్రకృతి చాలా బలంగా కనిపిస్తుంది. దీనికి ప్రతీకగా అనగా క్రింది స్థాయిలో ప్రకృతి చాలా బలమైనది సుమి అని తెలియజేయడం కొరకే శ్రీవారి చరిత్రలో పీఠికాపురంలో జరిగిన వాద వివాదాలు, పరిస్థితులు సృష్టించే కొన్ని రకములైన బాధలు కనిపిస్తాయి. ఆ తర్వాత మధ్య స్థాయిలో పురుషుడు ప్రకృతి ఇద్దరూ సమానులే. ఈ స్థితిలోనే కొంతమంది అవిశ్వాసులు ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నారు. అదే విధంగా రకరకాలైన అనుభవాలను పొంది విశ్వాసం పొంది అవతారమని గుర్తించిన వాళ్ళు ఉన్నారు. శ్రీ పీఠికాపురాన్ని విడిచి వెళ్లే స్థాయి ఉన్నత స్థాయి. ఈ స్థితిలో మాయ అంతర్లీనంగా ఉంది. తాను పరబ్రహ్మ స్వరూపుడని సుస్పష్టంగా ప్రకటించి తన దివ్యావతార లీలలను విస్తృత స్థాయిలో ప్రకటించే స్థితి. దానికి పీఠికాపుర వాతావరణం సరి అయినది కాకపోవడం వలన తాను పీఠికాపురం వీడిపోయాను. జగత్తునంతటను తన మహిమను విస్తరించినప్పుడు రాబోయే శతాబ్దములలో ఎప్పుడో వారి సంకల్పానుసారము పీఠికాపుర వాసులకు కూడా జ్ఞానోదయమగును. వారి విస్తృత స్థాయిలో వారిని దివ్య చైతన్య శక్తి మానవ చైతన్యం యొక్క కుంటితనమును, ప్రకృతి యొక్క గుడ్డితనమును రెండింటినీ నివారించును అని తెలిపిరి. శ్రీపాదుల వారు ఏ పరిస్థితులలో పీఠికాపురమునకు వీడిపోవట తటస్థించినో నేను భాస్కర శాస్త్రి గారిని ప్రశ్నించగా వీరు ఇలా చెప్పారు. శ్రీపాదుల వారి లీలలు సామాన్య మానవుల ఊహలకు అందరానివి. ఒకసారి ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయంకు వచ్చెను. అతడు దత్తభక్తుడు. అతడు దత్త దీక్షనిచ్చుచుండువాడు. దత్త దీక్ష పాటించినచో మండల పర్యంతము అనుకున్న కార్యక్రమాలు సిద్ధించి తీరునని అతడు ప్రకటించను. పీఠికాపుర బ్రాహ్మణ్యం కూడా దత్త దీక్షను స్వీకరించినది. అతడు భూరి దక్షిణలు స్వీకరించుచుండెను. ఆ దక్షిణలో కొంత భాగంను తన వద్ద దీక్ష తీసుకున్న బ్రాహ్మణ్యం కూడా ఇవ్వబడుచుండెను. బ్రాహ్మణ్యం మాత్రము ఇతర కులస్తులతో తాము కూడా దీక్షలు తీసుకొని దీక్షనిచ్చు సన్యాసికి భూరి దక్షిణను ఇచ్చుచుంటిమని, కావున మీరు కూడా దీక్షలు తీసుకొని వారికి భూరి దక్షిణను ఇచ్చి జన్మ చరితార్థం చేసుకున్నాడని చెప్పుచుండిరి. బ్రాహ్మణ్యం మాటలను తోసిపుచ్చజాలక చాలా మంది దీక్షలను స్వీకరించి భూరి దక్షిణను ఇచ్చుచుండిరి. ఇంతలో దత్త దీక్షలను తీసుకుంటాయా మానుటాయా అని తర్జన భర్జనలు ప్రారంభం కాసాయను. బ్రాహ్మణ పరిషత్తు, క్షత్రియ పరిషత్తు, వైశ్య పరిషత్తుల సంయుక్త సమావేశం జరిగినది. దానికి శ్రీ బాపనారిల వారు అధ్యక్షతలు వహించిదిరి. శ్రీ బాపనారిలు శ్రీ దత్తుడు అందరివాడు, దీక్షా స్వీకారం అందరూ చేయవచ్చును. అందువలన అష్టాదశ వర్ణముల వారును సన్యాసి నుండి దీక్ష తీసుకునవచ్చును. దీక్షా స్వీకార అవకాశము సర్వజనులకు ఇయ్యబడవలెను అని పలికిరి. అంతటా బ్రాహ్మణ పరిషత్తులోని అధిక సంఖ్యాకులు, అయ్యా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఆచారవంతులే ఉందురు, అందువలన వారు దీక్షలు స్వీకరింపవచ్చును. శూద్రులు అనాచారవంతులే ఉందురు, అందువలన వారు దీక్షలను స్వీకరింపకూడదు. వారి నుండి దక్షిణలు మాత్రమే స్వీకరించి మనము మన తపశ్శక్తితో వారిని ఉద్ధరింపవచ్చును అనిరి. అంతటా బాపనారీలు అన్ని కులములందునను ఆచారవంతులు అనాచారవంతులు ఉందురు. ఎవరు ఆచారవంతులో ఎవరు అనాచారవంతులో తేల్చుట కష్టసాధ్యం. అందువలన సామూహిక కళ్యాణమును శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మనము దత్త హోమమును కాని లేదా తదితరములైన యజ్ఞ యాగాది కార్యక్రమం నిర్వహించి సాంఘాతిక శ్రేయస్సును సమకూర్చవచ్చును. దక్షిణలు మాత్రమే స్వీకరించి దీక్షలను శూద్రులకు ఇవ్వకపోవటం వలన అన్యాయమని నాకు తోచుతున్నది. దక్షిణలు తీసుకొని మనం కూడా మన తపశ్శక్తితో శూద్రులను ఉద్ధరించగలిగిన ఎడల తక్కిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను కూడా ఉద్ధరించవచ్చును. అట్లే అయినచో ఏ కులం వారికి ప్రత్యేక దీక్షలకు ఇయ్యవలసిన అవసరమూ లేదు. అదేను కాక దక్షిణకి ఇయ్యవలసిన రొక్కమును భారీగా నిర్ణయించిరి. అన్ని కులముల యందును బీదవారుందురు, వారు ఇంతటి దక్షిణలను ఇయ్యజాలరు. రెక్కాడితే గాని డొక్కాడని ధనహీనులు మనకు భారీగా దక్షిణను ఇచ్చి అనేక దినములు పస్తుండవలసి వచ్చును. దక్షిణ అన్నది ఐచ్ఛికం చేయవలను. యథాశక్తి సంతోషపూర్వకంగా ఇయ్యబడు దానిని దక్షిణగా తీసుకునవలను. అప్పుడు మాత్రమే దత్తుడు సంతోషించును అని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చిరి. అంతటా బ్రాహ్మణులు, మనము బ్రాహ్మణులమై ఉండి పరమహంస పరివ్రాజక మహాశయులు మన గ్రామమునకు వచ్చినప్పుడు
ఎదురేగి పూర్ణ కుంభముతో వేద మంత్రములతో స్వాగతం ఇయ్యలేదు సరికదా, వారు తమంతట తాము సర్వజన హితములు కోరి దత్తమండల దీక్షను ఇచ్చుచుండగా బ్రాహ్మణ పరిషత్తు తనకు ఏమీ పట్టనట్లు ఊరకుండుట నిజంగా సిగ్గుచేటైన విషయమని ఆక్షేపణ లేవనెత్తి, అంతటా బాపనార్యులు నిజంగా వచ్చినది పరమహంస పరివ్రాజకులే అయిన ఎడల వారిని స్వాగతించుటకు కొన్ని పద్ధతులున్నవి. వారు కొద్ది రోజుల ముందుగానే వారి ప్రధాన శిష్యుల చేత బ్రాహ్మణ పరిషత్తునకు సమాచారం అందించవలెను. పరిషత్తు వారి వివరములను సంపూర్తిగా ఆలకించి ప్రధాన శిష్యులలో శాస్త్రార్థం చేయుదురు. ఆ శాస్త్రార్థం నందు ప్రధాన శిష్యుల ప్రావీణ్యత తేయును. అంతటా పరిషత్తు ఒక నిర్ణయంలోకి వచ్చి వానిని యోగ్యుడైన పరివ్రాజకుల వారి శిష్యుడని నిర్ణయించెదరు. ఆ తర్వాత పరమహంస పరివ్రాజకులు విచ్చేయినప్పుడు వారికి వేద మంత్రములతో పూర్ణ కుంభముతో స్వాగతమియబడును. ఆ తదుపరి వారితో శాస్త్రార్థం జరుగును. అంతటా పరివ్రాజక మహాశయుల సూచన మేరకు యజ్ఞమో యాగమో దీక్షయో లేక ప్రవచనమో జరపవచ్చు. ఇవి ఏమీ లేకుండా పరివ్రాజకులు కుక్కుటేశ్వరాలయంకు వచ్చిరి. వచ్చిన వెంటనే మీతో దత్తమండల దీక్ష గురించి ప్రస్తావించరి. అంతేకాకుండా భూరి దక్షిణలను ఇయ్యవలసిందని కోరిరి. ఇది మన నియమావళికి విరుద్ధంగా జరిగిన విషయములు కాదా అని ప్రశ్నించరి. అంతటా ఆ బ్రాహ్మణులు నియమములు ఉల్లంఘించబడినవా లేదా అని చర్చించడానికి ఇది సమయం కాదు. కావున మీరును మీ అల్లుడు గారైన అప్పలరాజు శర్మయ్యను దీక్షలను స్వీకరించి దక్షిణను ఇచ్చేదరా లేదా అని అడిగిరి. అంతటా బాపనార్యులు, మేమిద్దరము సామూహిక శ్రేయస్సు కొరకు దీక్షలు చేపట్టువారమే కాని వ్యక్తిగత శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారం కాదు. దీక్షలను చేపట్టుట లేదు కనుక మేము దక్షిణలు ఇయ్యలేము. బ్రాహ్మణులలో ఎవరైనా దీక్షలను చేపట్టదలిచి దక్షిణలు ఇచ్చుటకు సంసిద్ధులైన ఎడల వారి ఇష్టానుసారం వారు చేయవచ్చును. బ్రాహ్మణ పరిషత్తు అనున్నది సామూహిక సమస్యలు ప్రయోజనం కలిగించే విషయముల గురించి ఆలోచించునే కానీ మీ యొక్క వ్యక్తిగత దీక్షలు వ్యక్తిగత సమస్యలు పరిష్కారాల గురించి ఆలోచించజాలదు అని తేల్చి చెప్పిరి. శ్రేష్ఠి గారును వర్మగారును కూడా మండల దీక్షలను తీసుకున్నటకు నిరాకరించి, అయితే బ్రాహ్మణులకు క్షత్రియులకును వైశ్యులకును దత్తమండల దీక్షను తీసుకునుట గాని మానుటకు గాని వారికే స్వేచ్ఛ ఇయ్యబడను. శ్రీపాదుల వారి ఎడల భక్తి శ్రద్ధలు కలిగిన పంటకాపులు కొందరుండిరి. వారిలో వెంకయ్య అనువాడు శ్రేష్ఠుడు. శ్రీపాదుల వారు వెంకయ్య గృహంలోకి పోయిరి. తాను దత్త దీక్షలు ఇచ్చేదనియు ఎవరునూ దీక్షలు పొందలేకపోవచ్చున్నామో నిరాశ చెందవలసిన అవసరం లేదనియో ప్రకటించను. అంతేకాకుండా యథాశక్తి దక్షిణ ఇయ్యవచ్చుననియో ప్రకటించను. మండల దీక్ష తన విషయంన అనవసరమనియు ఏకరాత్రి దీక్ష చాలుననియో ప్రకటించను. పూర్తిగా అహోరాత్రములు అనగా ఒకరోజు శ్రీపాదుల వారు వెంకయ్య ఇంటిలో నుండెను. శ్రీపాదుల వారు అష్టాదశ వర్ణముల వారికి దీక్షలను ఇచ్చాను. ఈ దీక్షలు తీసుకునే వారిలో కొందరు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కూడా నుండిరి. శ్రీపాదుల వారు బాహాటంగా తాను శ్రీదత్తుడినేనని బయటకు వచ్చినది ఈ రోజునే. ఆ రోజు దత్తప్రభువునకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం కూడా అయి ఉండెను. తాను దీక్షనిచ్చిన వారందరికీ తన మంగళమయ ఆశీర్వాదములిచ్చి వారి చేత భజన చేయించి తానే శ్రీ దత్తుడననియు తన విస్తృత కార్యక్రమం తన కోరిక వేచి ఉన్నదనియు తనను స్మరించినంతనే తాను ప్రసన్నుడై తన భక్తుల కోరికలు తీర్చదనియు ప్రకటించింది. ఆ తదుపరి అనగా శుక్రవారం రోజు ఉషకాలంన శ్రీపాదుల వారు నరసింహవారం గారింటికి పోయిరి. అచ్చట శ్రీపాదుల వారికి మంగళ స్నానం చేయించబడని. కేవలము ఒక అరటి పండును మాత్రమే వారు స్వీకరించిరి. దానిని నరసింహవర్మ ఇంటనున్న గోమాతకిచ్చిరి. ఆ తదుపరి శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారింటికి వచ్చిరి. అచ్చట వారికి మంగళ స్నానం చేయించబడని. శ్రీపాదుల వారు వారి ఇంట నుండి వెన్న, పాలు, మజ్జిగ, మీగడ స్వీకరించిరి. తన భక్తులు తనను పిలుచుచున్నారనియను పీఠికాపురంను విడిచిపెట్టి వెళ్ళు సమయం ఆసన్నమైనదనియో తెలిపిరి. ఆ తదుపరి వారు తమ తాతగారైన బాపనారిల వారింటికి వచ్చిరి. వారు అచ్చటి కూడా మంగళ స్నానం చేసిరి. తాను సాక్షాత్తు దత్తుడనియు శ్రీపాద శ్రీ వల్లభ రూపం కేవలం మాయా స్వరూపమనియు బాధాసర్ప దష్టులు ఆదివ్యాధి పీడితులు తనను ఆవేదనతో పిలుచుచున్నారనియు తాను సుస్పష్టంగా దత్తుడునని ప్రకటించి తన దివ్యలీల ద్వారా లోకం ఉద్ధరించే కార్యక్రమం ప్రారంభింపవలసి ఉన్నదనియో వారు తెలిపిరి. ఆ తదుపరి తమ నిజ గృహములకు విచ్చేసిరి. తల్లిదండ్రులు శ్రీపాదుల వారి వివాహ విషయం ప్రస్తావించగా వారు, మాత, నేను ఇదివరకే చాలా సార్లు తాతగారికి, శ్రేష్ఠి తాతగారికి, వర్మ తాతగారికి అనగాలక్ష్మి సమేతుడనై దర్శనమిచ్చితిని. ఆ దివ్య దంపతులు కేలీ విలాసములతో శ్రేష్ఠిగారి చేలలలోను వర్మగారి చేలలలోను మామిడి తోపులలోనూ తిరుగుతుండుట చాలా మంది చూచిరి. ఇదిగో నా యొక్క అనగాలక్ష్మి సమేత అనగా స్వరూపం, నా యొక్క దివ్య భవ్య మంగళమయ స్వరూపమును వీక్షింపుడు. వివాహ ప్రస్తావన వచ్చిన ఎడల
నేను గృహమును వీడిపోయేదనని అవధూత రూపమున వచ్చినప్పుడే చెప్పి ఉంటిని అని సవినయంగా మనవి చేసిరి. ఆ మంగళమయ స్వరూప దర్శనం ఇచ్చిన తదుపరి వారు తన అన్నలిద్దరినీ స్పృశించిరి. శ్రీపాదుల వారి అమృత దృష్టి వలన తమ సోదరుల యొక్క అంగవైకల్యం హరించబడినది. సుమతి మహారాణియు అప్పలరాజు శర్మయు నిశ్చేష్టులై ఉండిరి. ఏమీ మాట్లాడుటకును వారికి నోట మాట రాకుండెను. ఇంతలో అమ్మమ్మ గారైన రాజమాంబయు, తాతగారైన బాపనారిల వారును, వెంకటప్పయ్య శ్రేష్ఠియును, వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబయ్యను, నరసింహవర్మ గారును, వారి ధర్మపత్ని అమ్మాజమ్మ గారును అచ్చటికి వచ్చి ఉండేది. అందరితోనూ కులాసగా నవ్వుచూ వినోదంగా మాట్లాడేది. అంతటా సుమతి మహారాణి, నాయనా, అన్ని బాకీలు తీర్చిపోవుచున్నానంటివి కాని వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి పాలబాకీ, వత్సవాయి వారి పాలబాకీ, మల్లాది వారి పాలబాకీ నీవు తీర్చలేవు. అంతటా శ్రీపాదుల వారు తమ తల్లిని ఉద్దేశించి, అమ్మా, నీవు అన్న మాటను నేను కాదనుటలేదు. ఈ 3 వంశముల వారును నన్ను మరువక ఉండినంత కాలము నేను వారిని మరువక ఉండదను. నన్ను మర్చిపోయినను వారికి నేను గుర్తు చేసేదను. హింసించి అయినను వారి చేత సేవ చేయించుకొని ఫలితమిచ్చేదను. నీ పుట్టింట వారింట ప్రతి తరమునందు ఎవరో ఒకరింటికి వచ్చి భోజనం చేసి వెళ్లదను. అయితే దక్షిణను తీసుకొనను. నీ పుట్టింటి వారు నన్ను వాత్సల్య దృష్టితో తమ మేనల్లునిగా భావించెదరని నాకు తెలియను. నేను కూడాను ఈ మానవీయ సంబంధమును మన్నించుచు బుద్ధిమంతుడైన మేనల్లుడిగానే ప్రవర్తించెదను. ఇంతకంటే నీ పుట్టింటి వారికి ఏమి కావలెను అనియు తమ తండ్రిని ఉద్దేశించి, మన గండికోటి వారి వంశమునందు వేదము చాలా కాలం వరకు నిలిచియుండును. నా అన్నలిద్దరును మంచి వేద పండితులయ్యెదరు. గండికోట వారు నన్ను మరువనంత వరకు నేను కూడా వారిని మరువను. శ్రీధర శర్మ ఒకానొక జన్మమున సమర్థ రామదాసుడు అనడి పేరుతో మహాపురుషునిగా జన్మించి ఛత్రపతి శివాజీ అనడి పేరున జన్మకు వచ్చి నరసింహవర్మకు గురుత్వము వహించును. ఈ విధముగా మన పౌరహిత్య బంధము స్పష్టీకరణం గావింపబడుచున్నది. రామరాజ శర్మ శ్రీధర నామమున జన్మించి మహాయోగియగును. శ్రీధరుని శిష్య పరంపరచే పీఠికాపురమున నా పేరిట మహాసంస్థానం ఏర్పడును. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో మనకున్న రుణానుబంధం స్థిరీకరించబడును. అంతేకాకుండా తదుపరి వత్సవాయి వారు రాగలరు అనియు అభయమిచ్చిరి. సావిత్రి పన్నం పఠించబడెను. శ్రీపాదుల వారికి వేదమున్న ప్రాణం. వేద పఠనం జరుగుచుండగా వారు అందరూ చూచుండగానే అంతర్హితులైరి. శ్రీపాద శ్రీ వల్లభులకు జయం జయం. 41వ అధ్యాయం సమాప్తం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 42వ అధ్యాయం. మధ్యాహ్నము భోజనములైన తదుపరి శ్రీ భాస్కర పండితులు ఇలా చెప్పసాగిరి. శ్రీపాదుల వారు శూద్ర గృహం నందు దత్త దీక్షనుసముటయు, అదీను కూడా ఏకరాత్రి దీక్షనుసముటయు, దీక్షా విధిలో పాటించబడవలసిన పూజ, అర్చన మొదలైన విధానములేమీనూ లేకయే కేవలం భక్తుల చేతికి తోరములు కట్టి భజన మాత్రమే చేయించుటయు, ఇదంతయును శాస్త్ర విరుద్ధంగా ఉండుటే కాక తానే దత్తుడని ప్రకటించుటయు, తనను స్మరించిన మాత్రమున తన భక్తుల కష్టములన్నీ తీరిపోవునని ప్రకటించుటయు, శాస్త్రములను అవహేళన చేయుట అని తలచి బ్రాహ్మణులందరూ ఏకస్తులై శంకరాచార్యుల వారికి విషయం విన్నవించి బ్రాహ్మణ కులం నుండి బాపనారిల వారిని, అప్పలరాజు శర్మను వెలివేయవలని తీర్మానించిరి. అయితే ఇంతలో శ్రీపాదుల వారు ఉన్నట్లుండి అంతర్ధానమవుట చర్చనీయాంశమయ్యను. శంకరాచార్యుల వారి అనుమతి లేనిదే ఎవరికి ఆధ్యాత్మిక విషయములందు బిరుదావళి ప్రకటింపబడదు. అటువంటి సందర్భమున 16 సంవత్సరములు నిండని బాలుని సాక్షాత్తు దత్తప్రభు యొక్క అవతారమని నిర్ణయించుట దైవద్రోహమగునని తలపోసిరి. అందుచేత కొంతమంది బ్రాహ్మణులు లోపల కపటమును కలిగి ఉండి పైకి సానుభూతిని ప్రకటించు నిమిత్తము బాపనారుల ఇంటికి వచ్చిరి. ఇంటిలోని వారెవ్వరూ శ్రీపాదుల వారు అంతర్హితులైన కారణమున విషాదగ్రస్తులు లేరు. పైపెచ్చు బాపనార్యులు దత్తుడు ఇంకా విజృంభించనారంభించినాడు. ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీ వల్లభ రూపంన మా ఇంట తిరుగాడినాడు. మాకు దివ్యానందం నొసగినాడు. మా కన్నుల కప్పిన మాయతెరను తొలగించినాడు. ఈనాడు మా కనుసనలలో మెలుగుచున్నాడు. తన దివ్య దర్శనమును మునుపటి కంటెను ఎక్కువ మార్లు మా అంతర్దృష్టికి ఒసంగినాడు. మేము ఎంతయో ధన్యులమని పలికిరి. వచ్చిన బ్రాహ్మణులు బిత్తరపోయిరి.
వారచ్చట నుండి లోపల కల్మష భావంతో పైకి మాత్రం సానుభూతిని ప్రకటించు వాక్యములను పలుకు నిమిత్తం శ్రీపాద శ్రీ వల్లభుల వారి గృహంనకు పోయిరి. సుమతి మహారాణియు అప్పలరాజు శర్మయు అన్నలను చెల్లెండ్రును మహాదానందంతో ఉండిరి. అప్పుడు శర్మ గారు శ్రీపాదుని గురించి మాకు ఇంతకు పూర్వం ఎన్నో బెంగలుండినవి, ఇప్పుడు మా మనస్సులు తేలికపడినవి. మేము స్మరణ చేసిన మాత్రమే మా మనోనేత్రములకు అగుపడుచున్నాడు. మేము కోరినది తడువుగా మాతో స్థూల దేహంతో సంభాషించుచున్నాడు. సాక్షాత్తు దత్తప్రభువునకు జనని జనకులవుట వలన మా జన్మలు ధన్యమైనవి, మాకు నిరతిశయ ఆనందం కలుగుచున్నది అనిరి. అక్కడ ఉన్న పరిస్థితులు బ్రాహ్మణులు ఊహించిన దానికంటే భిన్నముగా ఉన్నవి. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు ఇట్లనిరి: బ్రాహ్మణోత్తములారా, ఇది వరకు ఏదో కొద్ది గంటలు శ్రీపాదుల వారితో గడుపువారం. ఇప్పుడు మా మనోనేత్రములందు సదా మసలుటేయగాక స్థూల దేహంతో దర్శనమిచ్చుచు మా ఇంటిని సంచరించుచున్నారు. బ్రాహ్మణులతో నరసింహవర్మ గారు ఇట్లనిరి: మా కన్నులకు కప్పిన మాయతెరలు తొలగించబడినవి. నిత్య వినోది దివ్య వినోది అయిన మహాప్రభు శ్రీపాద శ్రీ వల్లభ రూపంన మా ఇంటనే తిరుగుచు మాతో హాస్యోక్తులాడుచు మా కంటనే జంటగా వెంటగా ఉన్నాడు. మునుపటి కంటే మిక్కుటంగా మాకు స్థూల దేహంతో దర్శనమిచ్చుచున్నాడు. ఈ విషయంలో కుక్కుటేశ్వరాలయం ఉన్న సన్యాసికి తెలుపబడెను. సన్యాసికి గుండెలలో గుబులు పుట్టెను. శ్రీపాదుల వారు తాము సాక్షాత్తు దత్తప్రభువుని స్పష్టంగా సూచించి అంతర్ధానమైరి. ఇంకొక దైవము మరి ఒక దైవం పేరు కాకుండా తమ ఉపాస్య దైవమైన దత్తాత్రేయుల వారి తామని తెలియజేసిరి. కొంపదీసి దత్తాత్రేయుల వారు కాని శ్రీపాద శ్రీ వల్లభ రూపంను అవతరింపలేదు కదా. వారి అవతరణము సత్యమే అయిన ఎడల తనకు మున్ముందు కష్టము కలుగుట సత్యము. దత్తప్రభువులు విచిత్ర స్వభావులు. వారు తనకు కష్టములను కలిగించి వినోదము చూసి సంపూర్ణ శరణాగతిని చెందిన గాని ఉద్ధరింపరు. ఇది వారి స్వభావం. ఇంతమంది బ్రాహ్మణ్యము తనకు బ్రహ్మరథం పట్టుటయు ఇంత భారీ పరిణామంలో ధనరాశి పోగొటయు దత్తప్రభువుల కరుణని తలచితిని. వారి కరుణ రూపంలో తనకు మాత్రమే ప్రత్యేకించబడిన శిక్షలు గాని లేవు కదా అని తలపోసెను. పేరు ప్రతిష్టల కోసము ధన సంపత్తుల కోసము తాను అరులు చాచుండిన విషయము దత్తప్రభువులకు తెలియను. తనను ఆశ్రయించిన బ్రాహ్మణ్యం కూడా ధనాకాంక్ష పరులే. తనకు గాని ఈ బ్రాహ్మణ్యముకు గాని ఆధ్యాత్మిక శక్తి ఏమీనూ లేదు. దత్త దీక్షలున్నవి కేవలము తమకు ధనాకర్షణ విధానం మాత్రమే. ఈ దీక్షలలో పాల్గొన్న వారు వారి కోరికలు తీరకపోయిన ఎడల తమ యొక్క నిష్ఠాలోపమని తలంతురు. కోరికలు తీరిన ఎడల దీక్షా ఫలితమని నమ్ముదురు. శ్రీపాదుల వారు ఏవైనా చిత్ర విచిత్ర విధానమున తనను చిక్కులలోనికి తోసివేయరు కదా అని ఆ సన్యాసి గడగడలాడుచుండెను. ఇంతలో కుక్కుటేశ్వరాలయమునకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. తన పేరు నరసింహ ఖాన్ అనియు తాను కాశ్యప గోత్రికుడు అనియు మహారాష్ట్ర దేశం నుండి ప్రత్యేకంగా కుక్కుటేశ్వర మహాప్రభుల దర్శనార్థం వచ్చి తిననియు ఇచ్చట దత్త దీక్షలు నొసంగుటకు పరమహంస పరివ్రాజకులు ఒకరు వచ్చి ఉన్నారని విని వారి దర్శనార్థం వచ్చి తిననియు పలికెను. అతని బొడ్డులో చాలా వరహాలు దాచుకునెను. అతడు ఆ వరహాలన్నింటినీ దక్షిణగా సమర్పించను. సన్యాసి పరమానంద భరితుడాయను. సన్యాసి దీక్ష ఇచ్చు సందర్భంన కమండలోదకమును వృద్ధ బ్రాహ్మణునికి దారపోయుటకు చేతిని చాపమనెను. బ్రాహ్మణుడు చేతిని చాపెను. బ్రాహ్మణుని చేతిలోనికి ఉదకంతో పాటు ఒక తేలు కూడా వచ్చాను. అంతటా బ్రాహ్మణుని కంఠము కొంచెం కటువుగా మారెను. నా చేతిలోనే ఉదకమును పోసితివి, నన్నే తాగమంటివి. ఏమి ఆశ్చర్యము! నీవు అనేక వర్షముల నుండి సంపాదించుకున్న తపఫలము నాకు దారపోసితివి. నేను ఆ ధారను పీఠికాపురంనకే దత్తం చేయుచున్నానను. సన్యాసి బిత్తరపోయాను. క్షణంలో ఆ సన్యాసి అదృశ్యుడాయను. ఇంతలో ఎవరో బ్రాహ్మణుడు తనకు తేలి కుట్టెనని గట్టిగా అరిచెను. ఆ బ్రాహ్మణుడు కూడా దీక్ష తీసుకున్న వారిలో ఒకడు. అతనికి తేలు మంత్రం వేయబడెను, తగ్గలేదు. రకరకముల మంత్రములు జపించబడెను, కాని ఏమీ గుణము కనిపించలేదు. కుక్కుటేశ్వరునికి అభిషేకం చేయబడెను. స్వయంభూదత్తునికి విశేష పరిమాణంలో హారతి కర్పూరం వెలిగించబడెను. ఆ బ్రాహ్మణుడు స్పృహ తప్పి పడిపోయాను. కాని అతని నోటి నుండి నురగలు వచ్చుచుండెను. కరిచినది తేలు కాదు, పామని నిర్ధారించబడినది. కమండలోదకంలో నుండి మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుని చేతిలో తేలు పడటము కొంతమంది గమనించిరి. అందుచేత అదే తేలు ఈ బ్రాహ్మణుని కుట్టి ఉన్నదని కొందరనిరి. పీఠికాపురమున ఏ క్షణమున ఏ రకమైన వదంతులు పుట్టునో వ్యాపించునో ఆ వదంతుల మూలమున ఎవరు ఏ రకమైన చిక్కులలో చిక్కుకుందరో ఆ దైవమునకు మాత్రమే ఎరుక. కుక్కుటేశ్వరునికి అభిషేకం చేయించినను, స్వయంభూదత్తునికి హారతి కర్పూరం వెలిగించినను కూడా ఆ బ్రాహ్మణునకు తేలుబాధ నివారణ కాకపోవుటకు ప్రధాన కారణం ఆ దత్త దీక్షలు నొసిగిన సన్యాసియే అని కొందరు అనుమానించారు.
వివరించసాగిరి. మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుడు సమర్పించిన వరహాల స్థానంలో బొగ్గులుండెను. ఒకవేళ శ్రీపాద శ్రీవల్లభులు తనను శిక్షించు నిమిత్తంతో ఈ రకంగా రాలేదు కదా అని ఆ సన్యాసి గుండెలు దడదడలాడసాగాను. బ్రాహ్మణుని నోటి వెంట నురగలు అంతంగా వచ్చుటచే అది పాము కాటని తీర్మానించిరి. మంత్రతంత్రమును గూర్చి కొండ కోనలలో తిరిగేది కోయలకు చెంచులకు మాత్రమే తెలిసిన విద్య ఒకటి కలదనియు, ఆ విద్యను ఈ సన్యాసి ఈ బ్రాహ్మణుని మీద ప్రయోగించి ఉండుననియు, ఆ విద్య ప్రకారం మొదట తేలు రూపంలో ఒకానొక దయ్యము నీళ్ళ నుండి బయటపడుననియు, ఆ తేలు కుట్టిన తర్వాత ఆ దయ్యం పాముగా మారిపోవుననియు, అది పాముగా మారిన క్షణంగా తేలు కుట్టిన వ్యక్తికి నురగలు వచ్చుననియు, ఆ పాము కొంతసేపటికి దయ్యంగా మారిపోవుననియు, అది దయ్యంగా మారిన తక్షణమే ఈ తేలు కుట్టిన వ్యక్తి పిచ్చిగంతులు వేయుననియు, తదుపరి కొంతసేపటికి ఆ దయ్యము తనను ప్రయోగించిన వ్యక్తి ఇచ్చననుసరించి పరుల ఇళ్లలో జొరబడి ధనమును అపహరించి తెచ్చి తనను ప్రయోగించిన వ్యక్తి చేతిలో పోయిననియు ఒక రకమైన విచిత్ర ప్రచారం ఊపందుకునను. ఇది వదంతులకు పుట్టినలైన పీఠికాపురం అని పాపం ఆ సన్యాసికి తెలియదు. మురగలు కక్కుచున్న ఆ బ్రాహ్మణుడు కొంతసేపటికి లేచను. తన కడుపులో ఒకానొక విధమైన బాధ కలుగుటచే అతడు కుప్పిగంతులు వేయుచుండెను. అతడు కుప్పిగంతులు వేయుటచే కొంత సమయం అగుసరికి అది దయ్యంగా మారిపోవుననియు, అందుచేత ప్రతి వారు తమ ఇంటి ముందు విధిగా ఓ దయ్యమా రేపురా అని రాసిన ఎడల ఆ రాత ప్రకారం ఆ దయ్యము రేపు వచ్చుననియు, తిరిగి రేపు వచ్చినను అదే రాత ఉండుట వలన వచ్చి పోవుచుండుననియు, ఇంటి లోపలికి దెయ్యం వచ్చిన ఎడల ధనమును అపహరించి తీసుకొని పోవుననియు, అందుచేత జాగ్రత్తగా ఉండవలననియు వదంతులు వ్యాపించను. ఇంతవరకు సన్యాసిని బలపడుచున్న బ్రాహ్మణులందరూ సన్యాసిని విడనాడి తమ ఇంటికి వెళ్లిపోయిరి. వారు వీరని లేక ప్రతి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య గృహంలో వెలుపలి భాగమున ఓ దయ్యమా రేపు రా అని బొగ్గుతో వ్రాయబడెను. వెంకయ్య అని పంటకాపు శూద్ర గృహంలన్నింటి అందును ముందు జాగ్రత్తగా బొగ్గులతో కూడిన కుండను దాన్ని ఉంచవలెననియు, దాని వలన సన్యాసిచే ప్రయోగించబడిన దెయ్యము శూద్ర గృహంలోకి వచ్చి ధనము అపహరించదని చాటింపు వేయించెను. కొంతసేపటికి బాధతో పిచ్చిగంతులు వేసిన బ్రాహ్మణుడు స్వస్థుడాయను. ఇంతలో ఒక పంటకాపు కుక్కుటేశ్వరాలయంబు ఉన్న బ్రాహ్మణుని వద్దకు వచ్చి, అయ్యా, మా కుల పెద్ద వెంకయ్య తమకు శ్రీపాదుల వారు ఇచ్చిన మంత్రాక్షతలను ఇవ్వవలనని సంకల్పించినారు. ఆ మంత్రాక్షతలు ప్రభావం వలన మీరు స్వస్థులయ్యెదరు అని చెప్పిరి. అంతటా ఆ బ్రాహ్మణునికి ప్రస్తుతం నాకు నిమ్మలించినది. కానీ ప్రచారంలో ఉన్న వదంతుల ప్రకారం నేను ఏ క్షణమైనా నిజంగా దెయ్యం కావచ్చును. ఆ మంత్రాక్షతలను శూద్ర గృహంలోకి పోయి తీసుకోమని అనుటలో ఆ నియమము బహుశా ఆ విధంగానే ఆచరింపవలయం కాబోలు. బ్రాహ్మణులు మంత్రాక్షతలు శూద్రులకు ఇచ్చెదరు, అంతేకాని శూద్రులు బ్రాహ్మణులను తమ ఇంటికి రప్పించుకొని మంత్రాక్షతలను ఇయ్యరు. వెంకయ్య వంటి సౌమ్యుడు నాకిట్లు కబురు చేయుట నా శ్రేయస్సును కాంక్షించియే అని తోచి వెంకయ్య నుండి మంత్రాక్షతలను స్వీకరించి ఇంటికి పోయాను. పీఠికాపురమున వ్యాపించిన వదంతుల వలన అష్టాదశ వర్ణముల వారికిని సన్యాసి యందు నమ్మకం పోయెను. అంతటా వారందరూ కలిసి క్షుద్ర విద్యల యందు ఆరితేరిన సన్యాసికి దక్షిణలు నీయుట తగదని తలపోసి ఆ సన్యాసి నుండి దక్షిణ ద్రవ్యంను వాపసు తీసుకునేరి. సన్యాసికి దేహశుద్ధి చేయకుండా పంపించవేసిరి. ఆ ద్రవ్యం అంతను ఏమి చేయవలనని శ్రీ బాపనారుని అడిగిరి. అంతటా ఆ ద్రవ్యంతో సంభారమును తెప్పింపుడు, అష్టాదశ వర్ణముల వారికిని అన్న సందర్పణము చేయుడు, అన్నదాన ప్రభు అయిన శ్రీ దత్తాత్రేయుల వారు సంతోషించెదరు. వేరే వ్యక్తిగత దత్త దీక్షలు అవసరం లేదని శ్రీ బాపనారుల వారు అనిరి. కుక్కుటేశ్వరాలయంకి ఎదురుగా భారీ పందిళ్లు వేయబడెను. అష్టాదశ వర్ణముల వారికిని అన్న సందర్పణం చేయబడెను. మొత్తం జనులందరూ మొట్టమొదటిసారిగా దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అను దివ్యనామము జపించిరి. ఈ నామము ప్రపంచమంతైను వ్యాపించునని శ్రీపాదుల వారు ఏనాడో సెలవిచ్చిరి. శ్రీపాద శ్రీ వల్లభులకు జయం జయము. 42వ అధ్యాయం సమాప్తం.